హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. మరి డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి సోషల్ మెథడ్ క్విక్ రివిజన్ మారథాన్ వీడియో మరి తీసుకొస్తున్నాను. ఈ వీడియోలో మనం ముఖ్యమైనటువంటి అంశాలు చూసే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ మీ టైం వేస్ట్ కాకూడదు, నా టైం అస్సలే వేస్ట్ కాకూడదు. జాగ్రత్తగా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎంత లెంతీగా ఉన్నా పర్లేదు. ఒక సినిమా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సినిమా 3 గంటలు ఖచ్చితంగా చూస్తారు, క్లైమాక్స్ వరకు చూస్తారు. కానీ నీకు జాబ్ రావాలంటే మరి క్లైమాక్స్ సిచ్యువేషన్కి వచ్చేసినావు. నువ్వు క్లైమాక్స్ పడేటటువంటి రోజు వచ్చింది నీకు. 18వ తారీఖు నుంచి మరి డిఎస్సి పరీక్షలు, ఆల్రెడీ ప్రభుత్వం హాల్ టికెట్స్ కూడా విడుదల చేసింది. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. నువ్వు ప్రయత్నం చేయడంలో ఎక్కడ ఫెయిల్ కాకూడదు. ఎగ్జామ్లో ఫెయిల్ అవుతావా, పాస్ అవుతావా, నీకు జాబ్ వస్తుందా రాదా తర్వాత విషయం. కానీ ప్రయత్నంలో మాత్రం నువ్వు ఎలాంటి లోపం అయితే నీ దగ్గర ఉండకూడదు. అదే నీ సక్సెస్ కి మొదటి మెట్టు. సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అంటూ వేరే సపరేట్ గా ఏమీ లేదు. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరు కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. మరి సోషల్ మెథడ్ అంటే గనక మీకు అందరికీ తెలుసు, డిఎస్సిలో ఖచ్చితంగా మనకు 16 మార్కులకు మరి 16, 32 బిట్లు ఇస్తాడు. ఈ 32 బిట్లల్లా ఎవరైతే ఖచ్చితంగా ఎక్కువ బిట్స్ చేస్తారో 16 మార్కులకు గాను వాళ్ళే జాబ్ సాధిస్తారండి. నీకు జాబ్ డిసైడ్ ఫ్యాక్టర్ ఏదైనా ఉంది అంటే గనక మనకు ఎస్ఏ సోషల్లో అది మెథడ్ అనే చెప్తాను నేను. కంటెంట్ ఎవరైనా చేస్తారు, నువ్వైనా చేస్తావు, నేనైనా చేస్తాను. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఎవరైనా చేస్తారు. కరెంట్ అఫైర్స్ అండ్ మెథడ్ చేసినటువంటి వాళ్ళు మరి ఎక్కువ మార్కులు సాధిస్తారు, ఇందులో నో డౌట్. అలాగే చూసినట్లయితే మరి ఈ యొక్క 16 మార్కుల వీడియో, అసలు 16 మార్కులకు సంబంధించి మనం క్లాసెస్ చెప్పాలంటే గనక దాదాపుగా 200 గంటలు చెప్పాల్సినటువంటి మరి సిలబస్ ఇది. మరి ఈ 1-2 గంటల్లో మనము ముఖ్యమైనటువంటి అంశాలు చూద్దాం. ఎగ్జామినరు మీకు ఏ ఏరియా నుంచి బిట్స్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది, ఎక్కడి నుంచి మనము ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఏరియా అవుతుంది, ఎక్కడ చదువుకోవాలి, ఎలాంటి ట్రిక్స్ పెట్టుకోవాలి, ఎలా గుర్తు పెట్టుకోవాలి అని చెప్పేసి వీడియోలో చూద్దాం. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు చాలా మంది మరి ఇంట్లో ఉంటూ ఫ్యామిలీ జాబ్ చేసుకుంటూ కొంతమంది చదువుతారు. హౌస్ వైఫ్స్ చాలా మంది మన ఛానల్ని ఫాలో అవుతున్నారు, వాళ్ళకి యూజ్ అవుతుంది. అదే ఒకసారి వినడం ద్వారా మీకు ఎక్కువగా గుర్తుంటుంది. ఒకసారి చూడడం, వినడం ద్వారా మీకు ఎక్కువగా గుర్తుంటుంది. ఇంకా ఆల్రెడీ చదివినటువంటి వాళ్ళకైతే డబల్ రివిజన్ అవుతుంది మరొకసారి. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. వీడియోని ఇంకో 10 మందికి వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. పంచే కొద్ది పెరిగేది విద్య ఒక్కటే, స్వార్థం ఉండొద్దు. మనం కాబోయే టీచర్లం రేపు. ఓకే, రేపన్నాడు మనం 10 మందికి నేర్పేటట్టుగా ఉండాలి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇక సోషల్ మెథడ్లో ఉన్నటువంటి మరి అంశాల గురించి మాట్లాడే ముందు, పైన చదివితే జాబ్ వచ్చే రోజులు పోయినాయి, గుర్తుపెట్టుకో. నీకు ఖచ్చితంగా సిలబస్ పైన అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే నీవు ఆ యొక్క బిట్స్ చేయగలుగుతావు, అప్పుడే నీకు మార్కులు వస్తాయి, అప్పుడే నీకు జాబ్ వస్తుంది. ఏదో పైన చదువుకొని పోయినామా, అక్కడ రాసినవా అంటే కుదరదు. ఆ రోజులు పోయినాయి, డైరెక్ట్ బిట్లు అసలే పోయినాయి. ఇప్పుడు ఓన్లీ అవగాహన బేస్డ్ కాన్సెప్ట్. ఎంత ఆ నాణ్యత గల టీచర్లని ఫిల్టర్ చేసుకుంటాడంటే చూడండి, రేపన్నాడు ఎగ్జామ్ లో మీకు ఖచ్చితంగా అంత డెప్త్ గా వెళ్ళి అడిగేటటువంటి అవకాశం అయితే ఉంది. అసలే ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామినరు ఒక్కొక్క జిల్లా వాళ్ళకి, అంటే కొన్ని జిల్లాలకు కలిపి ఒక సెషన్, ఇంకో జిల్లాకి ఇంకో సెషన్. మన ఎస్ఏ సోషల్ చూసుకుంటే కనుక మొత్తం 3 రోజులు పరీక్ష జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మరి ఏ జిల్లా వాళ్ళకు కూడా ఆ జిల్లాకు పేపర్లు పెడుతున్నారు కదా. సో అనేక రకాలైనటువంటి క్వశ్చన్ పేపర్స్ తయారు చేయవలసి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మరి ఎగ్జామినరు మరి ఏ ఏరియా నుంచి అయినా సరే, ఎక్కడి నుంచి అయినా సరే బిట్టు తీసేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో ఇందులో మనము ఒక సోషల్ మెథడ్ అంటే గనక మనకు ముఖ్యమైనటువంటి అంశాలు ఎలా ఉన్నాయి, ఎలా అడుగుతాడు ఏంటనేది ఈ పూర్తిగా వీడియో చూస్తే గనక మనకు ఒక అవగాహన వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో మిత్రులు గమనించగలరు. అయితే అంతకన్నా ముందు ఒక 2-3 నిమిషాలు మాట్లాడదాం. టైం వేస్ట్ అయినా పర్లేదు, కానీ మీకు చెప్పాల్సినటువంటి అంశాలు నేను ఖచ్చితంగా చెప్పి తీరుతాను.
ఓకేనా? రైట్. సాంఘిక శాస్త్రం బోధనా శాస్త్రంలో మనకు చూసినట్లయితే ఈ 16 మార్కులకు గాను ఒక 3 చాప్టర్లు మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత రేపు ఇంకా మీకు 4-5 రోజుల టైం ఉంది కదా, ఈ 4 రోజుల్లో మీరు ఈ యొక్క 3 చాప్టర్స్ కొంచెం ఎక్కువగా చదవండి. మీకు ఇక్కడ నుంచి వెయిటేజ్ అనేది ఎక్కువగా వస్తుంది. ఏంటి సార్ తొందరగా చెప్పండి ఆ చాప్టర్స్, మరి నేను ఆగలేకపోతున్నానంటే గనక చెప్తాను విను. సాంఘిక శాస్త్ర బోధన లక్ష్యాలు, ఉద్దేశాలు, విలువలు ఏవైతే ఉన్నాయో వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకా నీకు గన్షాడిగా అందులోకి వెళ్ళి ఎక్కువ మార్కులు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి మీరేం చేస్తారంటే లక్ష్యాలు, ఓకేనా, లక్ష్యాలు, ఉద్దేశాలు, ఈ చాప్టర్ ఏదైతే ఉందో వెరీ ఇంపార్టెంట్ నాన్న, మీరు ఈ చాప్టర్ చదవాలి. అలాగే విలువలు అంటున్నా, సో ఈ చాప్టర్ ఖచ్చితంగా చదవాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు ఏదైతే ఉన్నదో ఆ చాప్టర్ వెరీ ఇంపార్టెంట్. ఇందులోకి వెళ్ళి కూడా మీకు ఎక్కువగా బిట్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. రైట్. ఇంకా నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి సాంఘిక శాస్త్రం యొక్క మూల్యాంకనం అంటున్నాం. సో ఇక్కడ నుంచి కూడా మీకు ఎక్కువగా బిట్స్ వస్తాయి. ఈ 3 చాప్టర్లు అంటే ఈ 3 చాప్టర్లు గనక మీరు చదువుకోవడంలో కొంచెం ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి, మీకు 100% మరి మంచి మార్కులు వస్తాయి. రైట్. ఇక ముఖ్యమైనటువంటి అంశాల్లోకి ఇంకా వెళ్ళిపోదాం. రైట్. సాంఘిక శాస్త్ర స్వభావం మరియు పరిధి అంటున్నాం. ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సోషల్ సైన్సెస్. సాంఘిక శాస్త్రం అనేది సో చాలా మరి సముద్రం లాంటి సబ్జెక్టు, అంతే కదా. సో మనకు ఎక్కడి నుంచి అయినా కానీ ఎగ్జామినర్ బిట్టిస్తాడు. అందుకని సోషల్ అనగానే మరి చాలా మంది భయపడతారు, వామ్మో సోషల్ క్యాండిడేట్ అంటే నీ సిలబస్ పరిధి అంతా ఇంత అని చెప్పలేము, దానికి ఎల్లలంటూ లేవు, సముద్రం లాంటి సబ్జెక్టు మనది. సాంఘిక శాస్త్రం పదం ఏదైతే ఉందో నూతనమైనది, మరి నిన్ననే పుట్టింది నేడే పురుడు పోసుకుందని చెప్పేసి దీనిని చెప్పవచ్చు. దీనికి సంబంధించినటువంటి నిర్వచనాలు ఏమైనా ఉన్నాయా సార్ అంటే ఉన్నాయి. కానీ అంతకన్నా ముందు సాంఘిక శాస్త్రం అనేటటువంటి పదం ఎక్కడ పుట్టిందో ఒకసారి మరి చూసుకున్న 1905లో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో సాంఘిక శాస్త్రం అనేటటువంటి పదం ఉద్భవించింది. కానీ 1916వ సంవత్సరం నుంచి మరి ఇది విస్తృతంగా ఉపయోగించడం మొదలు పెట్టారు. 1916 సంవత్సరం అస్సలు మర్చిపోకు. ఓకేనా? రైట్. ఆర్ యు క్లియర్? వ్యవహారిక సత్తావాదం అభివృద్ధి చెందిన తర్వాత సమైక్య విధానంలో అమెరికా స్కూళ్లలో సాంఘిక శాస్త్రంను 1916 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఆర్ యు క్లియర్? నెక్స్ట్ చూడండి, మన దేశంలో చూసుకుంటే గనక దీనికి అమెరికాలో పుట్టింది, అక్కడ అమల్లోకి వచ్చింది అని చూసుకున్నాం, ప్రవేశపెట్టారు అంతా చూసాం. కానీ మన దేశంలో చూస్తే గనక మన దేశంలో క్రీస్తు శకం 1937వ సంవత్సరంలో గాంధీ ప్రవేశపెట్టినటువంటి బేసిక్ విద్యా విధానము, ప్రాతిపాదిక విద్య అంటాము. సో దాంట్లో చర్చ ప్రారంభమైంది అనమాట. దాని తర్వాత మీకు అందరికీ తెలుసు 1952-53 ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మాధ్యమిక విద్యా కమిషను మరి దీనిని మన దేశంలో విద్యా ప్రణాళికలో స్థానం కల్పించబడింది. అప్పటి నుండి క్రమంగా అభివృద్ధి చెంది నేడు సమగ్రమైనటువంటి రూపాన్ని మరి పొందింది. చూడండి మై డియర్ టీచర్స్, మీరు కాబోయే టీచర్స్ అందరూ కూడా ఖచ్చితంగా సిలబస్ ని చాలా క్షుణ్ణంగా పరిశీలించు. ఖచ్చితంగా ఒక డాక్టర్ అయితే ఏ విధంగా ఒక పేషెంట్ మరి నాడి పట్టుకొని అతని యొక్క పల్స్ రేటు పట్టుకొని నిజంగా అతను ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు, ఎంత రోగంతో బాధపడుతున్నాడు, ఎంత జ్వరంతో బాధపడుతున్నాడు ఏందనేది అంచనా వేయగలుగుతాడు. అలాంటి మరి నీకు 6th సెన్స్ అనేది సబ్జెక్టు పైన ఎక్కడి నుంచి మనకు బిట్టు తీస్తాడు ఏంటి అనేది అంత గ్రిప్ రావాల నీకు. నువ్వు కాబోయే టీచర్వి గుర్తుపెట్టుకో, మామూలు విషయం కాదు. రేపన్నాడు 100 మంది 1000 మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాల్సినటువంటి వాడివి నువ్వే. రేపటి భావి భారత మరి భవిష్యత్ అనేది మరి తరగతి గదుల్లో ఉందని చెప్పేసి చెప్పినటువంటి కమిషను కొఠారి కమిషను గుర్తుపెట్టుకోనా. మరి ఇంకా దీనికి సంబంధించి ఇంకా చెప్పండి సార్ తెలుసుకుందాం. ఏమంటే సాంఘిక శాస్త్రం గురించి చెప్తా చూడు. ఒక నిర్వచనం ఎంఫీ మట్ ఇచ్చాడు. ఒక వ్యక్తి ఒక శాస్త్రంలో, ఉదాహరణ గణిత శాస్త్ర భౌతిక శాస్త్రంలో నుంచి మంచి దిట్టగా ఉండగలడేమో గాని అతనికి తోటి వ్యక్తుల పట్ల సరైనటువంటి అవగాహన దృక్పథం లేకపోతే సమాజంలో మనుగడ కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఈ నిర్వచనం చూడండి. ఎంఫీ మట్ అంటున్నాం, ఎం అంటే మ్యాథ్స్, పి అంటే ఫిజిక్స్. ఈ విధంగా గుర్తుపెట్టుకో. ఈ కీలక పదాలు కనిపించినాయంటే ఆ నిర్వచనం ఎవరిచ్చారు అని అర్థం, ఎంఫీ మట్ ఇచ్చాడు అని చెప్పేసి అర్థం. సో సాంఘిక శాస్త్రం యొక్క నిర్వచనాలు ఇక్కడ ఏమేమి ఇచ్చాడో ఒకసారి చూడండి.
అమెరికా సంయుక్త రాష్ట్రంలోని సాంఘిక శాస్త్ర పునర్వ్యవస్థీకరణ సమైక్య ఏదైతే ఉందో 1916లో మరి ఉన్నటువంటి ఈ యొక్క నిర్వచనం ఏదైతే ఇచ్చారో ఒకసారి చూడండి. దీని ప్రకారంగా యుఎస్ఏ ప్రకారంగా మరి మానవ సమాజ అభ్యున్నతికి తోటి మానవుల సముదాయంలో కలిసి జీవించేటటువంటి విధానాన్ని తన అభ్యున్నతికి సంబంధించిన ప్రత్యక్ష పరోక్ష అంశాల పట్ల చూడండి. మీరు ఎప్పుడైనా కానీ అమెరికా పోతే గనక అక్కడ మరి తోటి మానవుల సముదాయంలో అందరుంటారు కదా, యుఎస్ఏలో అందరుంటారు కదా. సో వాళ్ళ మధ్యలో నువ్వు ప్రత్యక్షంగా పరోక్ష అంశాల పట్ల మరి నువ్వు అన్ని విషయాలు తెలుసుకోవాలా. యుఎస్ఏలో ఒక టైమింగ్ అనేది ఉంటుంది, స్ట్రిక్ట్ ఉంటాయి అక్కడ టైమింగ్స్. ఒకనొక టైంలో బయట మరి తిరిగినావంటే నిన్ను షూట్ చేసి పడేస్తారు, అరెస్ట్ చేస్తారు. సో ఇట్లా అమెరికా యుఎస్ఏ దాని ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష పరోక్ష అంశాల పట్ల అవగాహన అనేటటువంటి మరి ఈ కీవర్డ్ కనిపిస్తే గనక ఈ యొక్క నిర్వచనం దీనికి సంబంధించిందని గుర్తుపెట్టుకో. జేఫీ ఫారెస్టర్ ఏమని ఇచ్చిండు నిర్వచనం? సాంఘిక శాస్త్రము అంటే సమాజ అధ్యయనం. మరి సమాజం అంటేనే ఫారెస్ట్ అంటే అడవి అని చెప్పేసి గుర్తుపెట్టుకో. అడవికి సంబంధించినటువంటి అధ్యయనం సమాజ అధ్యయనం, అదే సాంఘిక శాస్త్రం. కీలక పదాలు చూసుకో, అంతే, ఏం లేదు. ఈబి వెస్లీ ఇచ్చినటువంటి మరి ఏదైతే నిర్వచనం ఉందో దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఒకసారి చూడండి. సో ఈబి వెస్లీ, ఈ అంటే ఎన్విరాన్మెంట్, మరి పరిసరాలలో అని చెప్పేసి గుర్తుపెట్టుకో. మరి పరిసరాలలో గల సంస్థలతోనూ వ్యక్తులతోనూ సృజనాత్మకమైనటువంటి స్నేహపూర్వకమైనటువంటి మరి కార్యక్రమాలలో ఏర్పరచుకున్నటువంటి సంబంధ బాంధవ్యాలను సాంఘిక శాస్త్ర అధ్యయనం చేస్తుందని చెప్పేసి అన్నాడు. సో ఈ నిర్వచనాలు అనేవి మీరు ట్రిక్స్ ద్వారా ఇక్కడ నేను అండర్లైన్ చేసినటువంటి పదాలు ఉంటాయి. సో గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడి నుంచి మనకు ఖచ్చితంగా మార్కులు వస్తాయి. నెక్స్ట్ చూసినట్లయితే మనకు జాన్వి మైకేల్స్ ఏమన్నాడు చూడండి. మైకేల్ జాక్సన్ మీకు తెలుసు. సో అతను మనిషేనా? సో ఏంద్రాబై అంతగానో అట్లా అసలు స్ప్రింగ్ లెక్కనే డాన్స్ చేస్తుండు. ప్రతి బాడీలో ప్రతి పార్ట్ను మరి మూమెంట్ చేసి డాన్స్ చేయగలుగుతున్నాడు. మరి మైకేల్ జాక్సన్ మనిషేనా అని చెప్పేసి అంటాము. సో అంత ఆశ్చర్యం లేదంటే మైక్ అని గుర్తుపెట్టుకో. మైక్ లో మాట్లాడితే చర్యకు ప్రతిచర్య వస్తుంది. ఆ విధంగా కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చెయ్యి. అదే విధంగా చూసినట్లయితే అమెరికా సంయుక్త రాష్ట్రాల జాతీయ విద్యా వ్యవస్థ విక్టోరియా విద్యా బోర్డు ఏమిచ్చింది? విద్యా బోర్డు ఏమిచ్చిందండి? మనకు అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? స్కూల్లోనే జరుగుతుంది కదా. సో అలా కూడా అంటే విద్యా బోర్డు అంటే స్కూల్ అండి ఇక్కడ యాక్చువల్ గా. రేపటి మీకు స్కూల్ అనే ఇస్తాడు. ఓకే, అట్లా కూడా గుర్తుపెట్టుకోండి. సంఘాన్ని అభివృద్ధి చెందేది స్కూల్. అక్కడ వెళ్తేనే కదా మనం అభివృద్ధి అనేది ఉంటుంది. మానవ సంఘంలోనే ఉంటుంది కదా స్కూల్ కూడా. ఆ విధంగా గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వచ్చేసి మనకు జేమ్స్ హెమ్మింగ్స్ మాటల్లో చెప్పాలంటే గనక చూడండి. జే అంటే గనక ఇక్కడ ఏం తీసుకోవాలా మీరు? హెచ్ అంటే హిస్టరీ తీసుకోండి. హెచ్ అంటే హిస్టరీ, జే అంటే జాగ్రఫీ, భౌగోళిక, చారిత్రక భౌగోళిక, ఈ కీవర్డ్స్ అంటే ఇందులో. సో ఆ విధంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చెయ్యి. అదే విధంగా చూసినట్లయితే జేమ్స్ హై ఏమని నిర్వచనం ఇచ్చాడు? మనకు ఇంట్లో అద్దం ఉంటుంది. సో అద్దం అనేది మనం చాలా కొద్దిగా హైలో పెట్టుకుంటాము. సో దర్పణమే సాంఘిక శాస్త్రం అన్నాడు. దర్పణం అంటే అద్దం అనేది కొంచెం హైట్ లో పెట్టుకొని చూసుకుంటాం కాబట్టి మరి నిర్వచనాలను ఆ విధంగా గుర్తుపెట్టుకో మిత్రమా. సో నెక్స్ట్ చూద్దాం. సాంఘిక శాస్త్రం యొక్క స్వభావము, తర్వాత చూసినట్లయితే పరిధి, ఇదంతా చెప్పాను నేను గత వీడియోలో ఆల్రెడీ చెప్పాము. సో మనము కొంచెం స్పీడ్గా వెళ్దాం, ఎందుకంటే ర్యాపిడ్ వీడియో కాబట్టి ఒకే దగ్గర మనం ఇంత టైం వేస్ట్ చేస్తే మిగతా చాప్టర్స్ మరి కవర్ చేయడం కష్టం కాబట్టి ఆ యొక్క వీడియో లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అవి కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి. సాంఘిక శాస్త్ర పరిధి అనేది చాలా విస్తృతమైనది, చాలా విశాలమైనది అని చెప్పేసి చెప్పుకున్నాము. ఏ విధంగా ఉంటుందో ఒకసారి దాని చూడండి. ఒకసారి దాన్ని మరి చూసినట్లయితే ఇక్కడ కుటుంబం నుంచి స్టార్ట్ అవుతుంది. కుటుంబం, ఇరుగు పొరుగు, గ్రామం, తాలూకా, జిల్లా, రాష్ట్రం, జాతీయం, అంతర్జాతీయం, 9 వచ్చేసి విశ్వం అని చెప్పేసి కూడా ఇక్కడ ఉంటుంది. సో ఈ విధంగా మనకు సాంఘిక శాస్త్ర యొక్క పరిధి అనేది చాలా విస్తృతమైనది, చాలా విశాలమైనది అని చెప్పవచ్చు. అలాగే చూసినట్లయితే ఇందులో సాంఘిక శాస్త్రం ఇతర సామాజిక శాస్త్రాలకు ఉన్నటువంటి మధ్య గల సంబంధం ఏంటి, భేదాలేంటి, ఇవి మీరు ఖచ్చితంగా చూసుకోండి. సాంఘిక శాస్త్రం అనేది చూడండి మనకు 4 శాస్త్రాలు ముఖ్యంగా కలిగి ఉంటుంది. మీకు అందరికీ తెలుసు, భూగోళ శాస్త్రం, చరిత్ర, మరి పౌరనీతి శాస్త్రం, అర్థశాస్త్రం. వీటిల్లో ఉన్నటువంటి పదాలు ఎక్కడి నుంచి పుట్టాయి ఏంటి అని చెప్పేసి అడుగుతాడు ఖచ్చితంగా. మీకు ఎక్కువగా ఇవన్నీ గ్రీకు పదాల నుంచి వస్తాయండి. జాగ్రఫీకి సంబంధించి గ్రీకు పదమే, హిస్టరీకి సంబంధించి గ్రీకు పదమే. ఓన్లీ పౌర శాస్త్రం మాత్రమే లాటిన్ పదం నుంచి వస్తుంది. మిగతా అన్ని కూడా మరి గ్రీకు పదాలని గుర్తుపెట్టుకోండి. ఎకనామిక్స్ వచ్చేసి కూడా మనకు గ్రీకు పదమే. ఓకేనా? సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. అలాగే
చూసినట్లయితే మనకు సాంఘిక శాస్త్రం సామాన్య శాస్త్రాల మధ్య తేడాలు ఏమున్నాయో ఖచ్చితంగా చూసుకోండి. నేను గత వీడియోలో కూడా చెప్పాను, మీకు చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే సెకండరీ విద్యా కమిషన్ ఏమంటుందంటే సాంఘిక శాస్త్రం అనే పదం ఏదైతే ఉందో అది నూతనమైంది అని చెప్పేసి అంటాడు. నూతనమైనటువంటి పదం అని అంటాడు. కమిషన్ వచ్చేసి మనకు విద్యార్థి అవగాహన స్థాయిని పెంచడంలో కుటుంబం, ఇరుగు పొరుగు, జిల్లా, రాష్ట్రం, దేశం, అంతర్జాతీయ స్థాయి వరకు విషయ జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం, సోదరతత్వం మొదలైనటువంటి అంశాల పట్ల అభిరుచిని పెంచుకోవడానికి అవకాశం ఉందని చెప్పినటువంటి కమిషన్ కొఠారి కమిషన్. గుర్తుపెట్టుకోండి, ఈ ఎన్పిఈ 1986 ఏదైతే 10 మౌలిక అంశాలు చెప్పిందో వాటికి నేను కోడ్ ద్వారా చెప్తాను. ముందు అవన్నీ అంశాలు అయితే వస్తాయి, మీరు ఎక్కడ ఎలాంటి అంశాన్ని కూడా మిస్ గారు. సో ర్యాపిడ్ గా మనం ఇవన్నీ కూడా రివిజన్ చేసుకుందాము. అలాగే మీకు అందరికీ తెలుసు 1977 లో మనకు ఈశ్వరీభాయ్ కమిటీ అర్థశాస్త్రాన్ని మరి సాంఘిక శాస్త్రంలో భాగంగా మరి చేర్చి బోధించమని సలహా ఇచ్చినటువంటి కమిటీ ఏదంటే గనక 1977 ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అలాగే చూసినట్లయితే మనకు సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి నిర్వచనాలు కానీ, తర్వాత ఈ యొక్క ఏ కమిటీ ఏం చెప్పింది, ఇంట్రడక్షన్ పార్ట్ పరిధి, అలాగే దాని యొక్క నిర్వచనాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ చాప్టర్ లో మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే చూసినట్లయితే ఇక్కడ సాంఘిక శాస్త్ర మేధావుల ఆవిష్కారాలు, వారి యొక్క సేవలు అనేవి ఉంటాయండి. సో ఇందులో ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే క్రిస్టోఫర్ కొలంబస్ గాని, సో ఆయన ఇటలీకి చెందినటువంటి ప్రపంచ యాత్రికుడు, ఏ విధంగా సముద్రయానం చేశాడు, భారతదేశానికి ఎలా వచ్చాడు, ఎక్కడెక్కడి నుంచి వచ్చాడు, ఎలాంటి దేశాలను అతను కనిపెట్టాడు, సో ఎవరి కోరిక మేరకు వచ్చాడు, ఇవన్నీ చదువుకోండి, ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఇవన్నీ కూడా. అలాగే చూసినట్లయితే మ్యాక్స్ వెబర్ వచ్చేసి ఎలాంటి గ్రంథాలు రచించాడు, ఓకేనా. సో స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం అనేటటువంటి ముఖ్యమైనటువంటి రచన ఆయనది. సో ఇట్లాంటివి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ది ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం అనేటటువంటి పుస్తకం అతనికి గొప్ప పేరు తెచ్చిందని చెప్పవచ్చు. సో ఈ విధంగా వాళ్ళకు సంబంధించి ఏంటంటే వాళ్ళు ఏ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు రాసినటువంటి బుక్స్ ఏమున్నాయి, పుస్తకాలు ఏమున్నాయి, సో ఆ ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి నాన్న, ఓకేనా. రైట్, నెక్స్ట్ చూద్దాం మనం. కారల్ మార్క్స్ సంబంధించి కూడా జర్మనీ చెందినటువంటి వ్యక్తి ఇతను. సో కారల్ మార్క్స్ మరి గొప్ప మానవతావాది, ఒక విప్లవవాది. సో ఇతను రాసినటువంటి గ్రంథాలు కూడా చూసుకోండి ఖచ్చితంగా. వీళ్ళ గురించి ఏదైనా ఒక బిట్ అడుగుతుండొచ్చు, ఓకేనా. దాస్ క్యాపిటల్ అనేటటువంటి మరి రచన చేయడం జరిగింది. అలాగే చూసినట్లయితే చాణక్యుడికి సంబంధించి మీకు అందరికీ తెలుసు, ఈయననే కౌటిల్యుడు అంటారు, ఈయననే విష్ణుగుప్తుడు అనేటటువంటి పేర్లతో పిలుస్తారు. మరి అర్థశాస్త్రాన్ని రచించడం జరిగింది. అర్థశాస్త్రంలో ఉన్నటువంటి అంశాలు కూడా చూసుకోండి, మీకు జనరల్ స్టడీస్ లో అంటే మనకు స్టాండర్డ్ జీకేలో ఉపయోగపడుతుంది, ఇటు కంటెంట్ కు ఉపయోగపడుతుంది. అలాగే చూసినట్లయితే ఇక అమర్త్య సేన్కి సంబంధించి మరి మన దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇతను. ఖచ్చితంగా ఇతని మీదనే బిట్ ఇస్తారు ఈసారి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఆర్థిక శాస్త్రంలో ఇతనికి నోబెల్ బహుమతి ఎప్పుడు ఇచ్చారు? 1998 లో ఇచ్చారు. మరి సంక్షేమ అర్థశాస్త్రం, పేదరికానికి కారణాలు, అలాంటి వాటి అంశాల మీద ఈయన విశేషమైనటువంటి కృషి చేసినందుకు గాను నోబెల్ బహుమతి మరి రావడం అయితే జరిగిందనమాట. అంటే సంక్షేమ రంగంలో విశేష కృషికి మరి అతనికి 1998 లో ఉన్నతమైనటువంటి బహుమతి లభించిందని చెప్పేసి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. నేను ఒకటే చెప్తున్నాను, అమర్త్య సేన్ ఏవైతే పుస్తకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక దగ్గర మీరు రాసుకోండి. ఖచ్చితంగా ఇక్కడ నుంచి మనకు బిట్ వస్తుంది. చూడండి, ఆయన రచనలు అంటూ మనకి ఇక్కడ ఇచ్చాడు. దీని యొక్క పీడిఎఫ్ కూడా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో ఇస్తాను. సో మీరు ఖచ్చితంగా ఇవన్నీ కూడా చూసుకోండి. రచనల పైనే ఎక్కువ సార్లు మనకు బిట్స్ వస్తున్నాయి, జాగ్రత్తగా గమనించండి. మదర్ తెరీసా కూడా ఎలాంటి అవార్డులు వచ్చాయి, నోబెల్ శాంతి బహుమతి ఎప్పుడు వచ్చింది, అలాగే భారతరత్న ఎప్పుడు ఇచ్చారు, ఇలాంటివి అయితే ఖచ్చితంగా చూసుకోండి. ఇది ఫస్ట్ చాప్టర్ కి సంబంధించి మనకు ఖచ్చితంగా సోషల్ మెథడ్ లో కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్ ఇంకా కూడా కొన్ని చెప్తాను. సో వాటి నుంచి మనకు వద్దన్నా కానీ ఖచ్చితంగా ఎగ్జామినర్ ప్రతిసారి బిట్స్ అడుగుతున్నాడు. సో ఎన్సిఎఫ్ 2005కు సంబంధించి ఖచ్చితంగా బిట్ వస్తుంది. ఆర్టీఏ యాక్ట్ ఏదైతే ఉందో 2009కి సంబంధించి ఖచ్చితంగా బిట్ వస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే మీకు 1986 జాతీయ విద్యా విధానం ఏదైతే ఉందో దానికి సంబంధించి బిట్ వస్తుంది. అలాగే ఏపీఎస్సిఎఫ్ 2011కు సంబంధించి ఖచ్చితంగా సో ఇవి కవర్ చేసామా లేదా ఒకసారి చూసుకోండి, ఖచ్చితంగా బిట్ వస్తుందండి ఇక్కడ నుంచి, ఓకేనా. సో ఎన్ఈపీ 2020 కూడా 100% బిట్ రావడం జరుగుతుంది. ఖచ్చితంగా అడుగుతాడు, ఈసారి ఖచ్చితంగా అడుగుతాడు అనమాట. సో ఈ టాపిక్స్ ఒక రఫ్ నోట్ లో రాసుకొని ఇవన్నీ కవర్ చేసామా లేదా మనము ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి మిత్రులారా. రైట్, నెక్స్ట్ అంశం చూసే ముందు రైట్
సాంఘిక శాస్త్రం పాఠశాల విద్యా ప్రణాళిక అంటున్నాము. సో కరికులం కి సంబంధించి గత వీడియోలో ఆల్రెడీ చేసాం మనం, వీడియో కూడా డిస్క్రిప్షన్ లో ఉంది, ఆ వీడియో కూడా చూడండి. సో కరికులం అంటే ఏం లేదండి, సో మనకు కరిరే అనేటటువంటి లాటిన్ భాషా పదం నుంచి ఈ యొక్క కరికులం అనేటటువంటి ఆంగ్ల పదం అయితే పుట్టడం అయితే జరిగిందనమాట. సో అక్కడి నుంచి తీసుకున్నారు. మరి కరిరే అంటే కనుక అర్థం ఏంటంటే కనుక పరుగు పందెం బాట అని చెప్పేసి అంటాము. సో దీని యొక్క అర్థం అనేది దావన పదం రన్వే, ఏ రన్వే లేదా ఒక వ్యక్తి గమ్యస్థానాన్ని చేరుకోవడానికి పరిగెత్తే మార్గం అని చెప్పేసి చెప్తాము. సో సిలబస్, విషయ ప్రణాళిక అలాగే విద్యా ప్రణాళిక, ఈ రెండింటికి సంబంధించి చూడండి ఖచ్చితంగా మనకు ఇక్కడ విషయ ప్రణాళిక అండ్ విద్యా ప్రణాళిక. సో దీని యొక్క ఈ రెండింటి మధ్యలో భేదం ఏమిటి అని చెప్పేసి గత వీడియోలో కూడా చెప్పాను. ప్లీజ్ ఆ వీడియో చూస్తే కొద్దిగా మీకు క్లారిటీ వస్తుంది అనమాట. సో ఏం లేదండి, సో సిలబస్ అంటే వెరీ సింపుల్, మనం తరగతి బోధనకు వినియోగిస్తాము. సో కరికులం వచ్చేసి దీనిని విద్యార్థులందరికీ కూడా పౌరులుగా తయారు చేయడానికి ఉపయోగిస్తాం. ఓకేనా, దీనిని సిలబస్ ని ఉపాధ్యాయులు తయారు చేస్తారు, కానీ కరికులం అలా కాదు. సో దీనిని మేధావులు, గొప్ప గొప్ప రాజకీయ నాయకులు మరి తయారు చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, రైట్. ఇక చూసినట్లయితే సిలబస్ పరిధి తక్కువగా ఉంటుంది, అదే కరికులం పరిధి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం, విద్యా ప్రణాళికను మరి రాష్ట్ర స్థాయిలో ఎస్సీఆర్టీ వారు 20% తయారు చేస్తారు, అలాగే ఎన్సీఆర్టీ 80% తయారు చేస్తారు. మరి కరికులం అయితే 10 సంవత్సరాలకు ఒకసారి మారుతుంది, మరి సిలబస్ అయితే 4-5 సంవత్సరాలకు ఒకసారి మారుతుంది. నిర్వచనాలు చూడండి ఒకసారి, మనకు ఈ యొక్క సిలబస్ లో ఈ యొక్క చాప్టర్ లో సో ఎలాంటి నిర్వచనాలు ఇచ్చాడు ఒకసారి చూడండి. క్రో అండ్ క్రో ఏమన్నాడు, క్రో అండ్ క్రో ఒకసారి చూడండి. సో క్రో అండ్ క్రో ఎలాంటి నిర్వచనం ఇచ్చాడు, ఇక్కడ కో వచ్చింది, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, నైతిక అన్ని కాలే వచ్చాయి, ఇక్కడ క్రోకోరా ఉంది. సో ఈజీగా బండ గుర్తు పెట్టుకోండి, ఈజీగా దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. మొదలయారు సంబంధించి చూడండి, మొత్తాన్ని అని చెప్పేసి అంశం వచ్చిందంటే మొదలయారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, లేదంటే ప్రయోగశాల, తర్వాత తరగతి గదిలోను, గ్రంథాలయంలోను మరియు ఆట స్థలంలోను, ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అంటే కనుక సెకండరీ స్కూల్లో ఉంటాయి కాబట్టి సెకండరీ కమిషన్ అని చెప్పేసి అలా గుర్తుపెట్టుకోండి. ముర్రే ఏమి ఇచ్చాడు చూడండి, మనకి ఇక్కడ శిశువు అని చెప్పేసి ఉంటుంది నిర్వచనంలో. ఖచ్చితంగా శిశువు వచ్చినటువంటి పదం మీరు చూసినట్లయితే వెంటనే గుర్తుపెట్టుకోండి మీరు. మరి ముర్రే అంటే గనక అప్పుడే పుట్టినటువంటి శిశువుకి, పుర్రే అంటే తలకాయ కొంచెం చిన్నగా ఉంటుంది కదా, సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. సో మనకు ముర్రే అంటే శిశువు, అట్లా పుర్రే అంటే శిశువు, అలా గుర్తుపెట్టుకోండి బండ గుర్తు. సో ఈజీగా మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. ఈ నిర్వచనాన్ని ఎవరిచ్చారు ఏంటనేది ఈజీగా అడుగుతారు. మనకు బెన్నెట్ చూడండి, బెన్నెట్ వచ్చేసి మనకు మార్గదర్శి, మార్గం అంటున్నాము. సో ఎవరైతే మార్గాన్ని చూపుతారో వారే మార్గదర్శి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఈజీగా, ఆయనే బెన్నెట్ అన్నమాట. సో బెన్నెట్ అయినటువంటి పర్సన్ కి సో ఇక్కడ మార్గదర్శిగా ఉండి మనకు మార్గం చూపగలుగుతున్నాడు, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. వాల్టర్ తారా, తారా అంటే సితారా, ఓకేనా, తారా తాలూకు తారా అలాంటి పాట కూడా ఉన్నది. సో తారా అంటే గుర్తుపెట్టుకోండి ఏం లేదు, ఈ సితారాని వాయించడానికి కొంత అభ్యసనం అయితే ఖచ్చితంగా అవసరం. సో అభ్యసనానికి అనేటటువంటి కీవర్డ్ కనిపించిందంటే కనుక ఈజీగా గుర్తుపెట్టుకోండి మీరు. మరి నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు, వాల్టర్ తారా, రైట్. నెక్స్ట్ చూసినట్లయితే ఇక సేలర్ అని చెప్పేసి అంటున్నాం, సేలర్ అలెగ్జాండర్. సో సేలర్ ఎవరు, ఒక వస్తువుని అమ్మేట ఆయననే ఎవరైతే ఉంటారో ఆయననే సేల్స్ ఎగ్జిక్యూటివ్, సేల్ పర్సన్ అని చెప్పేసి అంటాం కదా. సో సేలర్ ఒక వస్తువును అమ్ముతాడు అని చెప్పేసి అట్లా గుర్తుపెట్టుకోండి. ఆల్బర్టీ ఇచ్చినటువంటి నిర్వచనం ఒకసారి చూసినట్లయితే పాఠశాల విద్యార్థులకు కల్పించినటువంటి కృత్యాల మొత్తమే విద్యా ప్రణాళిక అని చెప్పడం జరిగింది. సో ఇది కూడా వెరీ సింపుల్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయ మిత్రమా. నిర్వచనాలల్లో మనకు ఖచ్చితంగా 100% బిట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దామా, కొంచెం స్పీడ్ పెంచుతాం. మరి కార్టర్ వి గుడ్ అని చెప్పేసి అంటున్నాము. సో వ్యక్తులను పట్టభద్రులుగా చేయడానికి కావాల్సినటువంటి అర్హతలను మరి కలిగించేందుకు మరి విద్యార్థులకు పాఠశాల సమకూర్చేటటువంటి సమగ్రమైనటువంటి ప్రణాళిక అని చెప్పేసి అంటుండు. గుడ్ అంటే కనుక చూడండి వెరీ సింపుల్, మనకేం లేదు ఇక్కడ గుడ్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఎవరైతే అర్హత కలిగి పట్టభద్రులుగా అర్హత కలవారు ఎవరైతే ఉంటారో వారిని మనం వెరీ గుడ్ అని చెప్పేసి అంటాము. సో ఆ విధంగా గుర్తుపెట్టుకో మిత్రమా. ఖచ్చితంగా విద్యా ప్రణాళిక పరిధి ఇక్కడ చూడండి, విద్యా ప్రణాళిక అభివృద్ధి ఏ విధంగా వచ్చింది. సో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి మనకు, ఎందుకంటే మరి వరుస క్రమంలో అమర్చమంటాడు, కాలక్రమంలో వీటన్నిటిని అమర్చమంటాడు. ఖచ్చితంగా ఈ ఇయర్స్ అయితే మీరు ఆర్డర్ వైజ్ లో గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. విద్యా ప్రణాళికకు సంబంధించి 1968 లో మరి జాతీయ విద్యా విధానం NPE 1 రావడం జరిగింది. 75 లో మరి NCF 1 రావడం జరిగింది. 1986 లో మరి చూసినట్లయితే NPE 2 రావడం జరిగింది. 88 లో ఏమొచ్చింది, 1992, 2000, 2005 ఎప్పుడు వచ్చింది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయి మిత్రమా. వస్తుంది అప్పుడు మీకు నూతన జాతీయ విద్యా విధానం యొక్క సలహాలు సూచనలు 1986. సో భారతదేశం అంతటా ఒకే విద్యా విధానం ఉండాలని చెప్పేసి చెప్పాము. అలాగే చూసినట్లయితే అందరు విద్యార్థులు కనీస అభ్యసన స్థాయి నేర్చుకోవాలని చెప్పేసి చెప్పాడు. అలాగే చూసినట్లయితే అందరికీ న్యాయమైనటువంటి విద్యను అందించాలని చెప్పింది.
అలాగే ఎన్పిఈ 1986 ఇంకొక కొత్తదైనటువంటి విద్యా ప్రణాళికను తీసుకురావడం జరిగింది. దాన్ని కోర్ కరికులం అంటాము. ఓకేనా, కోర్ కరికులంలో ఏమేమి ఉంటాయంటే కనుక ఇక్కడ చూడండి, ఖచ్చితంగా మాతృభాష, తర్వాత మరి ఏదైనా ఇతర భాష, తర్వాత గణితం, సైన్స్, సోషల్, కళలు, ఇవి ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి పాఠ్యాంశాలుగా తీసుకురావడం జరిగింది. అలాగే చూసినట్లయితే ఎన్పిఈ 1986 మరి రాబో 21వ శతాబ్దంలో గల సమస్యలను అధిగమించడానికి ఈ క్రింది మౌలిక అంశాలను తీసుకురావడం జరిగింది. మౌలిక అంశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి సూత్రం ఇక్కడ కోడ్ ఇస్తున్నాను చూడండి, కోడ్ గుర్తుపెట్టుకోండి అన్న, వెరీ సింపుల్. బాజాబా, రాప్రస్తి, చిసాపసా అనేటటువంటి కోడ్. సో మీ ఇవన్నీ రాసుకుంటే గనక ఈజీగా గుర్తుపట్టగలుగుతావు నువ్వు. ఓకేనా, సో వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సో దీన్ని మీరు అస్సలు మిస్ చేసుకోకూడదు. సో చూడండి, బాజాబా, రాప్రస్తి, చిసాపసా అనేటటువంటి కోడ్. అలాగే 5కు సంబంధించి చూడండి ఇక్కడ సూచనలు, మార్గదర్శక సూత్రాలు. ఈ యొక్క 6 అంశాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి మనకు ఎగ్జామినర్ బిట్ తీస్తాడు. ఓకేనా, నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఏపీఎస్సిఎఫ్ 2011 మార్గదర్శక సూత్రాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. గత వీడియోలో కూడా చెప్పాము. సో ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో ఇందులో కూడా 6 పాయింట్లు ఉన్నాయి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మనకు 100% బిట్ అవుతుంది. విద్యా ప్రణాళిక తయారీకి సంబంధించి అంశాలు కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా, విద్యా ప్రణాళిక నిర్వహణ, ఏకకేంద్ర పద్ధతి, సర్పిల పద్ధతి అంటే ఏంది, శీర్షిక పద్ధతి అంటే ఏంటి, ఓకేనా, నెక్స్ట్ కాలక్రమ పద్ధతి ఏంది, తర్వాత సమైక్య పద్ధతి ఏంది, సహకార పద్ధతి, యూనిట్ పద్ధతి. అలాగే విద్యా ప్రణాళిక కరికులము నిర్మాణం ఏ విధంగా బేస్ చేసుకొని, ఇవన్నీ బేస్ చేసుకొని నిర్మించడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇందులో కానిది అయినది అని చెప్పేటటువంటి అడిగేటటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇంపార్టెంట్ ఏరియా ఏకకేంద్ర పద్ధతి ఏంటి అని చెప్పేసి గతంలోనే మనం చెప్పాము. సో మళ్ళొకసారి చూడండి, ఇది విద్యార్థి యొక్క వయస్సు, తరగతి పెరిగే క్రమం ఆధారంగా తయారు చేస్తారు. ఏదైనా ఒక యూనిట్ లోని కొన్ని భాగాలుగా విభజించి అందులో సరళమైనటువంటి భాగాన్ని చిన్న తరగతులలో పెడతారు, ఖచ్చితమైనటువంటి భాగాన్ని పై తరగతులలో మరి అమర్చే విధానాన్ని ఏకకేంద్ర పద్ధతి అంటారు. ఓకేనా, సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి, వెరీ ఇంపార్టెంట్. మనకు ఖచ్చితంగా ఇక్కడ మనకు బిట్స్ రావడం జరుగుతుంది అనమాట. సో సర్పిలాకార పద్ధతి అంటే ఏం లేదు. ఇక్కడ చూడండి, ఈ విషయాన్ని మరి ఈ పద్ధతిలో ఏ విషయాన్ని కూడా ప్రాథమిక తరగతులలో సంపూర్ణంగా బోధించరాదు. సో అనే సూత్రం పైన ఆధారపడి నిర్మించబడుతుంది అనమాట. సో ఇందుకు మనకు ఏదైనా ఒక యూనిట్ లోని కొన్ని భాగాలుగా అదే తరగతిలో 2-3 నెలల విరామం తర్వాత ఆ పాఠ్యాంశాలను అమర్చే పద్ధతినే సర్పిలాకార పద్ధతి అని అంటారు. రైట్, శీర్షిక పద్ధతి ఏందో ఒకసారి చూసుకోండి ఖచ్చితంగా. తర్వాత సమైక్యత పద్ధతి, కాలక్రమ క్రోనాలజికల్ పద్ధతి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చరిత్ర అంశాలను మరి చరిత్రలో ఉన్నటువంటి అంశాలను మరి వాటి కాలానుగుణంగా అమర్చే పద్ధతి కాలక్రమ పద్ధతి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి మనకు బిట్ వస్తుంది. సహసంబంధ పద్ధతి, అలాగే యూనిట్ పద్ధతి. మళ్ళీ యూనిట్ పద్ధతిలో ఉన్నటువంటి రకాలు ఏవైతే ఉన్నాయో, నిర్మాణాత్మక యూనిట్ కానీ, తర్వాత విషయ జ్ఞాన యూనిట్ కానీ, అనుభవ ప్రాముఖ్యత యూనిట్ కానీ, మనకు వనరుల యూనిట్ కానీ, తర్వాత బోధన యూనిట్ కానీ, ఖచ్చితంగా ఇక్కడి నుంచి అయితే మనకు బిట్స్ తీస్తాడు ఎగ్జామినర్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని పీడిఎఫ్ కూడా నేను మరి మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే నేను పోస్ట్ చేస్తాను, అక్కడి నుంచి చదువుకునే ప్రయత్నం చేయి మిత్రమా. అలాగే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు, ఈ చాప్టర్ చాలా చిన్న చాప్టర్ అని చెప్పొచ్చు. సో ముఖ్యమైనటువంటి అంశాలంటే పెద్దగా ఏం లేవండి. సో యాజ్ ఎ సోషల్ స్టూడెంట్ గా నీకైతే ఆల్మోస్ట్ అన్ని తెలుసు దీంట్లో. సో కేఎఫ్ నారాయణ ఎవరైతే ఉన్నారో, సో మంచి ఉపాధ్యాయులకు ముఖ్యంగా ఉండాల్సినటువంటి 4 లక్షణాలను మరి తప్పనిసరిగా ఉండాలని చెప్పాడు. ఏబిసిడి ఆఫ్ ఏ గుడ్ టీచర్ అని చెప్పాడు అనమాట. సో ఏంటి ఏబిసిడి అంటే, సో ఇక్కడనే మనకు బిట్ అవుతుంది. ఏ అంటే గనక యాక్సెసిబిలిటీ, అందుబాటులో ఉండడం, బి అంటే బ్రిలియన్స్, తర్వాత సి అంటే గనక కమ్యూనికేటివ్ స్కిల్స్, అలాగే చూసినట్లయితే డి అంటే డివోషన్ టు డ్యూటీ, పని పట్ల అంకిత భావం కలిగి ఉండాలి ఖచ్చితంగా. ఈ యొక్క చాప్టర్ లో అంతకన్నా ఎక్కువ అయితే అడగడు, మీరేం టెన్షన్ పడని అవసరం లేదు ఇందులో. ఓకేనా, ఉత్తమ పౌరసత్వ లక్షణాలు ఏంటి అనేది ఒకసారి చూసుకోండి. అలాగే చూసినట్లయితే ప్రాథమిక హక్కులు కానీ, విధులు కానీ, ఇవన్నీ కూడా చూసుకోండి. ఇవి చూసుకుంటే మీకు పాలిటీలో కూడా ఉపయోగపడుతుంది. సో ఇందులో కూడా మీకు ఉపయోగపడేటటువంటి అవకాశం అయితే ఉన్నది 100%. రైట్, నెక్స్ట్ చూడండి, సాంఘిక శాస్త్ర బోధన విలువలు, ఆశయాలు మరియు లక్ష్యాలు. సో ఎక్కువగా మనకు ఇక్కడి నుంచి మనకు బిట్స్ రావడం అయితే జరుగుతుంది. సో ఏమి బోధించాలి, ఎలా బోధించాలి, ఎందుకు బోధించాలి అనేటటువంటి అంశాల పైన మరి కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఉన్నటువంటి చాప్టర్ ఇది. సో ఇందులో చూసినట్లయితే ముఖ్యంగా ఉద్దేశం, ఆశయం అంటే ఏంటి, సో అలాగే చూసినట్లయితే గమ్యం అంటే ఏంటి, లక్ష్యం అంటే ఏంటి, సో వీటిని ఖచ్చితంగా మీరు చదువుకోండి. ఓకేనా, అలాగే చూసినట్లయితే మనకు ఇందులో ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఎక్కడి నుంచి బిట్టి తీస్తాడంటే గనక, సో ఆశయాలు, లక్ష్యాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో వాటికి గల ఆ భేదాలు ఏంటివి ఖచ్చితంగా మీరు ఇక్కడ చూడాలి. ఓకేనా, అలాగే చూసినట్లయితే మనకు విలువలకు సంబంధించి
కన్నింగ్ హోమ్ ఎలాంటి నిర్వచనం ఇచ్చాడు ఒకసారి చూడండి, విలువలకు సంబంధించి. మరి హోమ్ లోనే కదా విలువలు ఉంటాయి, మనకు ఇంటిలో మనకు మంచి విలువలు ఉంటాయి. ఒక అన్ని బంధాలకు సంబంధించి విలువలు ఎక్కడ ఉంటాయి అంటే కనుక మనకు కుటుంబంలో ఉంటాయి. మరి హోమ్ అనేది కుటుంబంలో ఉంటుంది కాబట్టి ఇలాంటి నిర్వచనం ఇవ్వడం జరిగిందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అలాగే జేఎస్ బ్రుపేచర్ అభిప్రాయంలో వ్యక్తి లక్ష్యాలే అతని విలువలు, ఆ వ్యక్తి లక్ష్యాలే అతని విలువలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో ఇలా మీరు ఇక్కడ ఉన్నటువంటి 2-3 నిర్వచనాలే ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ అయితే లేవు. ఇక్కడ చూడండి, ఒక వస్తువు భారం, సన్నివేశం, కృత్యం, యోగ్యత, మంచితనాన్ని గురించి దృఢమైనటువంటి నమ్మకమే విలువ అని బాండ్ అన్నాడు. బాండ్కి విలువ ఉంటుంది కదా, సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. బాండ్ పేపర్ రాసిస్తాను అని చెప్పేసి అంటారు కదా కొంతమంది, సో అట్లా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. చిన్న ట్రిక్ అక్కడనే ఉంటుందండి, చదివేటప్పుడు మనం కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి చదివితే గనక మనకు ఏదో ఒక ట్రిక్ అయితే దొరుకుతుంది. ఓకేనా, సో అది మీరు చెయ్యాలి ఖచ్చితంగా. జాన్ డూయి ఎలాంటి నిర్వచనం ఇచ్చాడు, అలాగే చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమిచ్చాడు, ఓటమి ఎరుగని వ్యక్తి కంటే అన్నాడు. సో ఓటమి వెరుగని వ్యక్తి కంటే ఐన్స్టీన్ అనేటటువంటి శాస్త్రవేత్త ఓటమి వెరుగని వ్యక్తి అని చెప్పేసి అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఈ విధంగా ప్రతి నిర్వచనంలో ఏదో ఒక నిర్వచనాన్ని మీరు ఏదో ఒక ట్రిక్ పెట్టుకొని గుర్తుపెట్టుకోవడం వల్ల మీకు ఎక్కువగా గుర్తుంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకో మిత్రమా. రైట్, సాంఘిక శాస్త్ర బోధనలో విలువలు చూడండి, ఈ విలువలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. సో మీకు 100% ఈడ కూడా బిట్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. రైట్, బ్లూమ్స్ వర్గీకరణ 1956కు సంబంధించి కానీ, అలాగే అండర్సన్ క్రాత్హోల్ వర్గీకరణ 2001కి సంబంధించి ఖచ్చితంగా 100% మనకు బిట్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మూల్యాంకనం, తర్వాత సంశ్లేషణ, విశ్లేషణ, అనువర్తించుట, గ్రహించుట, జ్ఞానం. ఇక్కడ చూసినట్లయితే మనకు మరి సృజించుట, మూల్యాంకనం, విశ్లేషించుట, మరి అనువర్తించుట, అవగాహన, గుర్తు తెచ్చుకుంటా. సో దేని ప్లేస్ లో ఏది ఉన్నది ఏంటి అనేది ఖచ్చితంగా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. 100% ఇక్కడ నుంచి మనకు బిట్ ఏరియా అవుతుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం. రైట్, ప్రాథమిక ఉన్నత స్థాయిలో అభ్యసన లక్ష్యాలు ఏ విధంగా ఉంటాయి. ఓకేనా, సో ఎలాంటి అంశాలను మనం బోధిస్తామని చెప్పేసి ప్రాథమిక ఉన్నత స్థాయిలో ఎలాంటివి ఉంటాయి, అలాగే మాధ్యమిక స్థాయిలో అభ్యసన లక్ష్యాలు ఏ విధంగా ఉంటాయి. సో ఈ రెండిట్లో ఉన్నటువంటి భేదాలు ఏంటివి, ఏ అంశాలు ఎక్కడ ఉన్నాయి ఖచ్చితంగా చూసుకోండి. 100% ఇక్కడ నుంచి కూడా మనకు బిట్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ చూద్దాం. సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనకు బిట్ రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకో మిత్రమా, ఈ యొక్క సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలు మనకు మొత్తం 6 ఉన్నాయి. సో ఇందులో చూసినట్లయితే NCF 2005 కానీ, అలాగే APSF 2011 సిఫార్సులను అనుసరించి నిర్ణయించారు. విద్యా ప్రమాణాలు 6, అందులో మరి భావనల అవగాహన ఒకటి, ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి అవగాహన చేసుకొని వ్యాఖ్యానించడం ఒకటి, అలాగే చూసినట్లయితే సమాచార సేకరణ అమలు ఒకటి, సమకాలీన అంశాలపై స్పందన, ప్రశ్నించుట, పఠ నైపుణ్యాలు, ప్రశంస, సున్నితత్వం. సో వి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ గత క్లాస్ లో కూడా చెప్పాను నేను. మళ్ళొకసారి వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, సో ఇది వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ఏరియా. మనకు ఇక్కడ నుంచి ఖచ్చితంగా మనకు బిట్ రావడం జరుగుతుంది. బ్లూమ్స్ విద్యా లక్ష్యాలు వర్గీకరణకు సంబంధించి. ఓకేనా, సో 100% బిట్ ఇస్తాడండి మనకు. సో జ్ఞానాత్మక రంగంలో ఎలాంటి అంశాలు ఉన్నాయి, భావావేశ రంగంలో ఎలాంటి అంశాలు ఉన్నాయి, అలాగే మానసిక చలనాత్మక రంగంలో ఎలాంటి అంశాలు ఉన్నాయి. సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలా సార్ అంటే కనుక చాలా జాగ్రత్తగా చూడండి, ఇక్కడ నుంచి మనకు బిట్ వస్తుంది. సో మనకు ఒక తరగతి గదిలో మరి పిల్లలు ఉన్నారంటే గనక, ఎవరైనా స్టూడెంట్ ఒక తెలివికల్ల స్టూడెంట్ ఉంటే గనక మరి అతనికి జ్ఞానం ఉంటేనే అవగాహన దేని మీద అయినా ఉంటుంది. సో అవగాహన ఉంటేనే దాన్ని వినియోగం చేయగలుగుతాడు, అలాగే దానికి సంబంధించి విశ్లేషణ చేయగలుగుతాడు, అలాగే దాన్ని సంశ్లేషణ చేయగలుగుతాడు. అప్పుడే నువ్వు అతను చెప్పింది కరెక్టా కాదా అని చెప్పేసి నువ్వు మూల్యాంకనం చేయగలుగుతావు యాజ్ ఏ టీచర్ గా. ఓకేనా, భావావేశ రంగంలో చూసినట్లయితే మనకు మీకు బావ ఉంటాడు, బేసిక్ గా మీకు లవర్ ఉంటాడు. సో మీ యొక్క బావకి లవ్ ప్రపోజల్ చేస్తుంటే గనక అది గ్రహించడం లేదు ఆయన. సో నిజంగా ఏమైనా లవ్ చేస్తుందా లేదా అని మరి గ్రహించలేకపోతున్నాడు. గ్రహించడం ఒకటి. సో తర్వాత చూసినట్లయితే దాన్ని మెల్లగా ఎప్పటికో ఒక రోజుకైతే గ్రహించాడు, కానీ దానికి ప్రతిస్పందించడం లేదు. సో అలాగే చూసినట్లయితే మరి ఇతను నిన్ను అసలు లెక్కే చేయడం లేదు. చూసినట్లయితే అసలు లెక్కనే చేస్తలేడు నిన్ను. సో నువ్వు ఎంత ప్రపోజల్ చేసినా కానీ లెక్క చేస్తలేడు. అలాగే చూసినట్లయితే ఇక్కడ వ్యవస్థాపన అని చెప్పేసి అంటున్నాము. సో వ్యవస్థాపనకి ఇక లెక్కే విలువ, నిన్ను అసలు విలువ చేస్తలేడు. ఆఖరికి నేను పెళ్ళంటూ చేసుకుంటే గనక బావనే చేసుకుంటా, వేరే వాళ్ళని చేసుకోని చెప్పేసి మీ నాయన దగ్గర పోయి చెప్తే గనక వ్యవసాయం చేస్తుండు బేట, అతనికి నీకు ఎట్లా ఇచ్చి పెళ్లి చేయాలంటే గనక ఇక్కడ వ్యవస్థాపనకి వ్యవసాయం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి.
మరి వ్యవసాయం చేస్తే ఏంది నాన్న, అతడు శీలవంతుడు, చాలా మంచోడు అని చెప్పేసి శీలస్థాపన ఇలా కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. వీడికి జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగంలో ఎలాంటి లక్ష్యాలు ఉన్నాయో గుర్తుపెట్టుకున్నావు, రైట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే లాస్ట్ లో మనకు మరి మానసిక చలనాత్మక రంగం. సో దీంట్లో అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, తర్వాత సమన్వయం, సహజీకరణం. సో దీంట్లో మరి ఒక రోగి ఉండనుకోండి, కానీ మానసికమైనటువంటి ఒక రోగి ఉంటే కనుక, మానసిక రంగం కాబట్టి మానసిక రోగి ఉంటే అతన్ని నువ్వు మరి దవాఖానా తీసుకపోతే కనుక హాస్పిటల్లో డాక్టరు, నాన్న నేను చెప్పినట్టుగా నువ్వు అనుకరణ చెయ్యి, ఎందుకంటే నువ్వు మానసిక రోగి కాబట్టి నన్ను అనుకరణ చెయ్యి, నా యొక్క చేతితోని మంచి వైద్యం నీకు చేస్తాను, అది కూడా చాలా ఖచ్చితత్వంతో వేగంగా చేస్తాను 100%, మరి దీనిని ఫాలోగా అన్నట్టు చెప్తాడు. దాన్ని సమన్వయం చేసుకొని మరి లాస్ట్ లో సహజమైనటువంటి పద్ధతిలో మరి దాన్ని మరి ట్రీట్మెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇలా ఒక స్టోరీ మాదిరిగా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీకు 100% మరి గుర్తుకుంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే సో నెక్స్ట్ ప్రధానమైనటువంటి అంశం బ్లూమ్స్ జ్ఞానాత్మక రంగంలోని సోపానాలు మొత్తం 6 అండి. సో ఎన్ని సోపానాలు ఉన్నాయంటాడు? 6 సోపానాలు ఉన్నాయి. జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం చెప్పాను కదా. సో ఇవి సరళం నుండి సంక్లిష్టంకి మరి ఇక్కడ కేటాయించడం జరిగిందనమాట. సో ఈ విధంగా సింపుల్ టు కాంప్లెక్స్ అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. సో ఇది మెదడికి ఆలోచనకు చెందినటువంటి రంగం జ్ఞానాత్మక రంగం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సవరించినటువంటి బ్లూమ్స్ వర్గీకరణ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు 2001 సంవత్సరంలో బ్లూమ్స్ అనుచరుడు మరియు శిష్యుడు అయినటువంటి డేవిడ్ ఆర్ క్రాత్వోల్ సవరించినటువంటి బ్లూమ్స్ వర్గీకరణ రూపొందించడం జరిగిందనమాట. సో దీంట్లో ప్రధానంగా మరి సవరించినటువంటి బ్లూమ్స్ వర్గీకరణ 2001కి సంబంధించి చూసుకున్నట్లయితే సో ఇందులో ఎలాంటి అంశాలు ఉన్నాయి ఒకసారి చూడండి, రైట్. జ్ఞప్తికి తెచ్చుకొనుట, అవగాహన, వినియోగం, విశ్లేషణ, మూల్యాంకనం, సృష్టించుట. సో ఈ మూల్యాంకనం అండ్ సృష్టించుట, సో ఇట్లాంటి అంశాలు ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోవాలి. సో సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ యొక్క అంశాలు ఎన్ని అంటే 6. సో అవి ఏంటివి అని చెప్పేసి అడుగుతాడు. 100% బిట్ ఏరియా. ఇక నెక్స్ట్ చూసినట్లయితే భావావేశ రంగంకి సంబంధించి 5 సోపానాలు ఉంటాయి. సో 5 సోపానాలు గ్రహించుట, ప్రతిస్పందించుట, విలువ కట్టుట, వ్యవస్థాపన, శీలస్థాపన. వీటికి సంబంధించినటువంటి ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ కూడా చూసాము. సో మానసిక చలనాత్మక రంగం, సో ఇందులో కూడా 5 సోపానాలు ఉంటాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సాధారణ వర్గీకరణ చూసినట్లయితే ఇక్కడ మీరు గమనించండి. సో జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం అని చెప్తున్నా. ఇక్కడ జ్ఞానము, అవగాహన, వినియోగం దీని కిందికి వస్తాయి. సో జ్ఞానాత్మక రంగంలో జ్ఞానం, అవగాహన, వినియోగం. అలాగే భావావేశ రంగంలో అభిరుచి, వైఖరి, ప్రశంస దీని కిందికి వస్తాయి. అలాగే మానసిక చలనాత్మక రంగంలో నైపుణ్యం ఒకటే ఉంటుందన్నమాట. అది సాధారణ వర్గీకరణ. కానీ ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే మనకు లక్ష్యాలకు సంబంధించి సో మనకు స్పష్టీకరణాలు అనేవి నేర్చుకుంటే కనుక మరి లక్ష్యాలు మనం ఈజీగా గుర్తుపట్టగలుగుతాము. సో ఏదన్నా ఒక క్వశ్చన్ ఇచ్చి ఇది ఏ లక్ష్యాధారణకు సంబంధించినటువంటి అంశం అని చెప్పేసి మనల్ని ప్రశ్నిస్తాడు ఎగ్జామినరు. సో చూడండి, ఇక్కడ జ్ఞానం అనగా జ్ఞప్తికి తెచ్చుకొనుట, గుర్తించుట అనేటటువంటి సో అంశము స్పష్టీకరణలుగా ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఏమిటి, ఎలా అనేటటువంటి మరి అంశాలు పదాలు కనుక నీకు ప్రశ్నల్లో కనిపిస్తే కనుక కళ్ళు మూసుకొని మరి ఆన్సర్ పెట్టేసేయి. జ్ఞానంకి సంబంధించినటువంటి స్పష్టీకరణలు కాబట్టి ఇవి వాటికి సంబంధించిన అన్నట్టుగా ఈజీగా నువ్వు గుర్తుపట్టవచ్చు. అలాగే అవగాహనకు సంబంధించి స్పష్టీకరణలు ఏమున్నాయి? నేర్చుకున్న దానిని మరి సొంత మాటల్లోనే చెప్పడమే అవగాహన అంటాము. సో స్పష్టీకరణలు ఒకసారి చూడండి. ఇందులో మనకు అనువదించుట ఒకటి, వ్యాఖ్యానించుట, వర్గీకరించుట, సరిపోల్చుట, భేదాలు తెలియజేయుట, ఉదాహరించుట, మరి తర్వాత చూసినట్లయితే వివరించుట, తర్వాత దోషాలు కనుగొనుట, సంబంధాలను గుర్తించుట. సో ఇట్లాంటి స్పష్టీకరణలు ఉంటే అవి అవగాహన కిందికి వస్తాయన్నమాట. అలాగే వినియోగం చూడండి, ఇక్కడ స్పష్టీకరణలు ఏమున్నాయి ఒకసారి. ఫలితాలు తెలియజేయుట, తర్వాత విశ్లేషణ చేయుట, సాధారణీకరణ, తర్వాత సంబంధాలను స్థాపించుట, సూచనలు చేయుట, పరికల్పనలు చేయుట, కారణాలు తెలియజేయుట, ఉపయోగాలు తెలియజేయుట. సో ఇట్లాంటి అంశాలు ఉంటే గనక మనకు వినియోగం అనేటటువంటిది గుర్తుపెట్టాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకు అభిరుచి.
అభిరుచికి సంబంధించినటువంటి స్పష్టీకరణలు ఏమున్నాయి ఒకసారి చూద్దాం. సో ఆసక్తి, ఇష్టం, శ్రద్ధ, ప్రతిరోజు చేసేటటువంటి పనులన్నీ కూడా సో మనము అభిరుచి కింద మనం తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో అభిరుచికి స్పష్టీకరణలు ఏమున్నాయి? సేకరించుట, తర్వాత సందర్శించుట, తర్వాత మనకు ప్రదర్శించుట, పాల్గొనుట, తర్వాత చదువుట అంటే దినపత్రికలు రోజు చదువుతాం కదా, రచనలు చేయుట, సేవ చేయుట, ఆల్బమ్ తయారు చేయుట, శ్రద్ధ, మరి ఇష్టం, ప్రతిరోజు అలవాట్లు మొదలగునవన్నీ కూడా అభిరుచి కిందికి వస్తాయన్నమాట. వైఖరి చూడండి, వైఖరిలో ఉన్నటువంటి స్పష్టీకరణలు గౌరవించుట, విధేయత, బాధ్యత, దేశభక్తి, సానుభూతి, సహనం, సహకారం, సత్ప్రవర్తన, నిజాయితీ, ఇవన్నీ కూడా మనకు దీని కిందికి వస్తాయన్నమాట. నెక్స్ట్ చూద్దామా. రైట్. ప్రశంసకు సంబంధించినటువంటి స్పష్టీకరణలు ఏమున్నాయి ఒకసారి చూద్దాం. సో దీంట్లో మనకు అభినందించుట, కీర్తించుట, శ్లాఘించుట, అలాగే త్యాగం చేయుట, దానం చేయుట, శౌర్యం, పరాక్రమం కలిగి ఉండడం, ప్రశంసకు సంబంధించినటువంటి స్పష్టీకరణలు ఇవి. నెక్స్ట్ చూద్దాం నైపుణ్యం యొక్క స్పష్టీకరణలు ఒకసారి చూసినట్లయితే పటాలు గీయడం, నమూనాలు తయారు చేయడం, సమాచారాన్ని సేకరించుట, అలాగే రీడింగ్లను కొలవగలగడం, సో సరైనటువంటి బోధనాపకరణాలను ఎంపిక చేయడం, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం, మరి పటాలు, గ్రాఫులు, గ్లోబులను చదవగలగడం అనేటిది నైపుణ్యం కిందకి వస్తాయి అన్నమాట. అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి మనకు అంశము సో సాంఘిక శాస్త్ర. సో ఇక్కడ మనకు సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలు మొత్తం 6టికి సంబంధించినటువంటి మరి అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా 100% బిట్ ఏరియా. సో హారెచ్ దవే సామర్థ్యాల మరి ఆధార బోధన అనేది ఖచ్చితంగా ఉండాలి, సామర్థ్య ఆధార బోధన ఉండాలి. సో ఎన్సిఎఫ్ 2005 సూచనలు కానీ ఏపీఎస్ఎఫ్ఈ మరి 2011 వాళ్ళు సూచనల సిఫార్సుల మేరకు తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ 6 మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు. అయితే వీటిని ప్రశ్నలో ఇచ్చినప్పుడు ఏ విధంగా గుర్తుపెట్టాలి సార్ అనేది మరి చాలామంది అడుగుతున్నటువంటి అంశము. సో దీంట్లో చూసుకుంటే కనుక ఫస్ట్ నెంబర్ 1 వచ్చేసి భావన, అవగాహన. సో ఇది ఏదైనా ఒక అంశం ఇచ్చి అప్లికేషన్ బిట్ ఇస్తాడండి. సో ఈ ప్రశ్న ఏ విద్యా ప్రమాణాన్ని తెలియజేస్తుంది అంటాడు. సో దాంట్లో మనకు ఇవన్నీ కూడా ఇస్తాడనమాట. సో అట్లా మీరు ఇచ్చినటువంటి ప్రశ్నలో ఇవి చూసుకోండి. ఒక ఏంటంటే నిర్వచనాలు, సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు, భావనలు, ఉదాహరించుట, వర్గీకరించుట, వివరించుట, భేదాలు తెలియజేయుట ఇదే అంశం. అలాగే ఫలితాలు, విశ్లేషణ, కారణాలు, ఉపయోగాలు, మరి చిత్రాన్ని పరిశీలించి చర్చించడం. సో ఇట్లాంటి అంశాలు ప్రశ్నలో మీకు కీవర్డ్స్గా కనిపిస్తే గనక అది భావన, అవగాహన అవుతుందన్నమాట. బండగుర్తు, ఇంకా మనకు వేరే అంశాలు అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించుట. సో ఇందులో ఎలాంటి కీవర్డ్స్ ఉంటాయి చూడండి. అభిప్రాయాలు కానీ, వ్యాఖ్యానించుట కానీ, చదువుట, సమర్థిస్తావా, అంగీకరిస్తావా, ఆమోదిస్తావా, నీకు సమ్మతమేనా, ఏకీభవిస్తావా అనేటటువంటి కీవర్డ్స్ నీకు ప్రశ్నలో కనిపించినట్లయితే కళ్ళు మూసుకొని పెట్టు. ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించుట అనేటటువంటి విద్యా ప్రమాణం అని చెప్పేసి మరి గుర్తించగలవు. రైట్. సేకరించుట, విశ్లేషించుట, ప్రదర్శించుట. దీన్ని వెరీ సింపుల్ అండి. పట్టిక, నివేదిక అంటాడు, పట్టిక ప్రశ్న అంటాడు, పట్టిక గ్రాఫు పట్టిక, గ్రాఫు విషయం, మరి గ్రాఫు ప్రశ్న, విషయం ఆధారంగా గ్రాఫు, మొత్తం గ్రాఫు చుట్టూ పట్టిక చుట్టూ తిరుగుతుంది. ఇది వెరీ సింపుల్. ఓకేనా. సమకాలీన అంశాలపై మరి ప్రశ్నించుట, ప్రతిస్పందన. సో దీనికి సంబంధించి మరి కీలక పదాలు పరికల్పన, ప్రశ్నించుట, ప్రతిస్పందన, సూచనలు చేయుట, ఇటీవల జరిగినటువంటి అంశాలపైన ఇట్లాంటి మరి విద్యా ప్రమాణం అడగడం జరుగుతుందన్నమాట ప్రశ్నలు. ఓకేనా. పట నైపుణ్యం వెరీ సింపుల్. పట నైపుణ్యం చూడండి. పటాలు తయారు చేయుట, పటాలు చదువుట, పటాలలోని భాగాలు గుర్తించుట, వెరీ సింపుల్. దీన్ని మనం ఈజీగా గుర్తించవచ్చు. అలాగే ప్రశంస, సున్నితత్వం. దీనికి సంబంధించి ప్రేమ, దయ, ఓర్పు, ప్రశంస, ఉత్తరాలు రాయడం మన టెట్లో కూడా వచ్చింది. స్లాగన్స్, పోస్టర్లు, పాంప్లెట్స్, తర్వాత రాజ్యాంగ విలువలు గౌరవించడం. ఇవన్నీ కూడా పదాలు మనకు ప్రశ్నలో కనిపించాయంటే ప్రశంస, సున్నితత్వం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రధానమైనటువంటి అంశం ఎడ్గార్ డెల్ అనుభవాల శంకువు. 100% మనకు బిట్స్ రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి. వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ ఇది. ఎడ్గార్ డెల్ అనుభవాల శంకువులో సో ఈ యొక్క కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దాంట్లో సో ఎన్ని అంశాలు ఉన్నాయి, సో ఏది కింద ఉంటుంది, ఏది పైన ఉంటుంది అనేటటువంటి అంశాలు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. సో ఈ శంకువులోని అనుభవాలు కింది నుంచి పైకి వెళ్ళే కొద్దీ
మరి మూర్త అనుభవాల నుంచి అమూర్త అనుభవాలుగా ఉంటాయన్నమాట. అనుభవ శంకువు ఉపయోగించడం ఎలా ఒకసారి చూద్దాం. దీంట్లో ఉన్నటువంటి అంశాలు ఒకసారి ఏంటనేది చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని మీకు ఒక కోడ్ కూడా ఇచ్చాను ఇక్కడ. సో ఈ ప్రశ్నకు సంబంధించి ఏ విధంగా అడిగినా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు, మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. రైట్, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎడ్గార్ డెల్ అనుభవాల శంకువు అంటున్నాం. ఈ యొక్క కోడ్ గుర్తుపెట్టుకోండి, ప్రసన ప్రక్షే ప్రచారి దృశ్య. మరొకసారి కోడు ప్రసన ప్రక్షే ప్రచారి దృశ్య. ఏంటి సార్ అంటే గనక ఈ కోడుని మరి మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకున్నారంటే ఎడ్గార్ డెల్ అనుభవాల శంకువుకు సంబంధించి క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో కనపడితే కనుక ఈజీగా ఆ రఫ్ పేపర్ పైన ఈ కోడ్ రాసుకోండి. సో ఏం లేదు, ఎగ్జామినర్ ఏ విధంగా అడుగుతాడంటే ఇందులో ఉన్నటువంటి మొత్తం ఆ అంశాలు ఎన్ని అంటాడు, మనకు మొత్తం టోటల్గా 10 ఉన్నాయి. సో దీంట్లో మరి ఆ క్షేత్ర పర్యటనలు ఎన్నోవది అని చెప్పేసి అడుగుతాడు, ఇట్లా బిట్ అవుతుంది. సో ఇట్లా మీరు కింది నుంచి పైకి వెళ్ళాలండి. సో 1 2 3 4 ఇది 5వది అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా, అన్నిటికైనా పైన ఉన్నటువంటిది ఏది అని అంటాడు, శబ్ద సంకేతాలు. సో ఓకేనా, పైనుంచి కిందికి వచ్చేటప్పుడు మరి రెండవది ఏది అంటాడు, సో దృశ్య సంకేతాలు. ఈ విధంగా ఈ అనుభవాల శంకువుకు సంబంధించి ప్రశ్నలు రావడం జరుగుతుంది. సో మనకు మొదట చూసుకున్నట్లయితే ప్రత్యక్ష ప్రయోజన అనుభవాలు, సవరించిన అనుభవాలు, నాటకాలలో పాల్గొనడం, ప్రదర్శనలు, క్షేత్ర పర్యటనలు, ప్రదర్శన వస్తువులు అంటాము, తర్వాత చలనచిత్రాలు, తర్వాత ఒక రేడియో రికార్డింగ్లు, స్థిర చిత్రాలని గుర్తుపెట్టుకో, తర్వాత దృశ్య సంకేతాలు, తర్వాత శబ్ద సంకేతాలు. సో ఈ విధంగా ప్రసన్న ప్రక్షే ప్రచారి దృశ్య ఈ యొక్క కోడ్ గుర్తుపెట్టుకుంటే వీటిని ఈజీగా నువ్వు ఐడెంటిఫై చేయగలుగుతావు అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఒక కోడ్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలో ఒకసారి చూడండి మళ్ళీ. అంటే ఈ కోడ్ని నువ్వు ఏ విధంగా అర్థం చేసుకుంటావు. సో ఇక్కడ ప్రసన్న అంటే అంటే ప్రత్యక్ష ప్రయోజన అనుభవాలు. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూసినట్లయితే సా అంటే సవరించిన అనుభవాలు. సో నా అంటే నాటకాల్లో పాల్గొనడం. సో మనకి ఇక్కడ మరొక ప్రా అంటే ప్రదర్శనలు. ఓకేనా, క్షే అంటే క్షేత్ర పర్యటనలు. తర్వాత మరొక ప్రా అంటే ప్రదర్శన వస్తువులు గుర్తుపెట్టుకో. చ అంటే చలనచిత్రాలు. సో రీ అంటే రేడియో అని చెప్పేసి గుర్తుపెట్టుకో. ధ్రు అంటే దృశ్య సంకేతాలు. ష అంటే శబ్ద సంకేతాలు. సో ఈ విధంగా ఈజీగా ఈ యొక్క కోడ్ను ఉపయోగించుకొని ఎలాంటి బిట్ అడిగినా కానీ చేయగలుగుతావు. నెక్స్ట్ ప్రధానమైనటువంటి అంశం మనకి ఇక్కడ నుంచి ఖచ్చితంగా బిట్ ఏరియా అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది, ప్రకల్పన పద్ధతి, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ అండి. సో ఈ పద్ధతిని మరి రూపొందించినటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పేసి డైరెక్ట్ బిట్ కూడా రావచ్చు, కిల్ ప్యాట్రిక్ అనేటటువంటి విద్యావేత్త. సో దీనిని రూపొందించినటువంటి వారు ఎవరు, కిల్ ప్యాట్రిక్ అనమాట. సో దీంట్లో ఉన్నటువంటి అంశాలు అంటే ప్రాజెక్టు పద్ధతికి సోపానాలు ఏమున్నాయి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో వెరీ ఇంపార్టెంట్, ఇక్కడి నుంచి మనకు ప్రాజెక్టు సోపానాలకు సంబంధించి మరి వరుస క్రమంలో అమర్చుము అని చెప్పేసి అంటాడు. సో ప్రాజెక్టు సోపానాలు మొత్తం ఎన్ని, 5 ఉన్నాయి. ప్రాజెక్టు ఎంపిక ఉండాలి ఫస్ట్. సో ఆర్డర్ క్రమంలో పెట్టమంటాడు, గజిబిజిగా ఇస్తాడు. సో ఆర్డర్ క్రమంలో పెట్టమంటాడు. ఫస్ట్ ఎంపిక ఉంటుంది. ప్రాజెక్టు అంశాల పట్ల ఒక నిర్ణయం అంటే ప్రాజెక్టు అంశాల నిర్ణయం ఉంటుంది. తర్వాత దత్తాంశాల సేకరణ ఉంటుంది, మూల్యాంకనం ఉంటుంది. మీరు ఏమనుకుంటారు, లాస్ట్కే మూల్యాంకనం ఉంటుంది అనుకుంటారు, కానీ అట్లా కాదు. సో 4వ అంశం మూల్యాంకనం, 5వది రికార్డు చేయుట అనేటటువంటిది ఉంటుందన్నమాట. అంటే ప్రాజెక్టు పద్ధతి యొక్క సోపానాలు ఈ విధంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో మీరు ఏదైనా దీనికి ట్రిక్ పెట్టుకోండి, ఎంపిక, అంశం, సేకరణ, మూల్యాంకనం, రికార్డు. సో ఇట్లా ట్రిక్ ఏదైనా పెట్టుకోండి, ఖచ్చితంగా మీకు 100% ఇక్కడ నుంచి బిట్ ఏరియా అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఎగ్జామినరు ఖచ్చితంగా ఇక్కడి నుంచి బిట్ అడుగుతాడు. వనరుల వర్గీకరణ, మనకు ప్రాథమిక వనరులు ఉన్నాయి, ద్వితీయ అంటే గౌణ వనరులు అంటాం. ఈ 2 రకాలైనటువంటి వనరులు మనం 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. సో ఇక్కడి నుంచి ఎగ్జామినర్ బిట్ అడుగుతాడు. అయితే ప్రాథమిక వనరులు ఏమున్నాయి మనకు తెలవాలి, అసలు ఏంటేంటివి ఉన్నాయనేది తెలియాలి మనకు. భౌతిక వనరులు, మళ్ళీ ఇందులో భౌతిక వనరులు మరి లిఖిత అలిఖిత వనరులు అని చెప్పేసి ఉన్నాయి. సో భౌతిక వనరులు అంటే ఏంటంటే పురాతన కట్టడాలు కానీ, పనిముట్లు, శిల్పాలు, ఆయుధాలు, నాణ్యాలు, తర్వాత మరుగున పడ్డటువంటి చారిత్రక విషయాలను సాక్ష్యాధారాలతో నిరూపించడమే కాకుండా మన దేశ సంప్రదాయాలను ఇవి తెలియజేస్తాయి అన్నమాట. ఇవి పాఠ్యాంశాలను సులభంగా ఆసక్తికరంగా అభ్యసించడానికి ఉపయోగపడతాయి. వీటి ద్వారా విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం కలుగుతుంది. అలాగే లిఖిత అలిఖిత వనరులు చూడండి, రాజశాసనాలు,
అధికారిక పత్రాలు, జీవిత చరిత్రలు కానీ, మ్యాపులు కానీ, వంశవృక్షాలు కానీ, రచనలు మొదలైనవి సో ఈ తరగతికి చెందుతాయన్నమాట. సో ఇక నెక్స్ట్ అంశాలు ఏమున్నాయి ఒకసారి చూద్దాం. సో దీంట్లో ప్రధానంగా మనకు పాటలు, కథలు, గేయాలు, బుర్రకథలు కానీ మొదలైన కళారూపాలను, తర్వాత ప్రాచీన సంప్రదాయాలను తెలియజేసే అలిఖిత ఆధారాలు చెప్పవచ్చు అనమాట. సో ఉదాహరణ, ప్రాచీన జానపద సంస్కృతిని తెలియజేయడంలో అలిఖిత ఆధారాలైనటువంటి పగటి వేషాలు, కోలాటాలు, తోలుబొమ్మలాటలు మొదలైనవిగా చెప్పవచ్చు అనమాట. ముఖ్యంగా మరొక విషయం గౌణ వనరులు అంటున్నాం. సో ఇక్కడ ఖచ్చితంగా మనకు బిట్ అవుతుంది. సాంఘిక శాస్త్రంలో ప్రాథమిక వనరులకు కేటాయించినటువంటి శాస్త్రాన్ని పరోక్షంగా వెల్లడి చేసేవి, పరోక్షంగా వెల్లడి చేసేవే గౌణ వనరులు అనమాట. సో ఏమేమి ఉన్నాయి అవి? సంఘటనల్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి సమాచారం తీసుకొని వివరించే రచనలు కానీ, పుస్తకాలు, జీవిత చరిత్రలు మొదలైనవన్నీ కూడా దీని కిందికి వస్తాయి. అలాగే చూసినట్లయితే సాధారణంగా పార్లమెంటు లేదా అసెంబ్లీలో చేసినటువంటి శాసనం ప్రాథమిక ఆధారమైన అవి తిరిగి వార్తాపత్రికల్లో ప్రచురించిన, మ్యాగజైన్లో వచ్చిన, పుస్తకాల్లో ప్రచురించబడినట్లయితే వాటిని గౌణ లేదా ద్వితీయ వనరులుగా చెప్పవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్, 100% బిట్ వస్తుందండి దీని నుంచి. సో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం 5E అభ్యసన నమూనా. 5E అభ్యసన నమూనా అంటున్నాను. 5E మోడల్ ఎవరు చెప్పారు? ఈ 5E మోడల్ అంటే కనుక రోగర్ బేబీ అనమాట. సో ఈయన రోగర్ బేబీ అమెరికా చెందినటువంటి శాస్త్రవేత్త. సో దీంట్లో ఉన్నటువంటి మొత్తం సోపానాలు 5. సోపానాల మీద ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. సోపానాలను వరుస క్రమంలో అమర్చుము అంటాడు. ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? సో ఇక్కడ చూసినట్లయితే ఏమన్నా కోడ్ ఉందా సార్ అంటే చిన్న స్టోరీ చెప్పుదాం దీనికి. ఈయన రోగర్ బేబీ అనేటటువంటి ఆయన అమెరికా చెందినటువంటి వాడు కాబట్టి సో ఈ యొక్క అమెరికాలో ఉన్నప్పుడే ఈయనకు ఒక రోగం రావడం జరిగింది. ఆ రోగానికి ఏదో మరి జరిగిండొచ్చు, ఏదో అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి మరి ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ లాభం లేకపోయింది. ఆఖరికి మన యొక్క ఇండియాకి రావడం జరిగింది. సో ఇండియాకి వచ్చి ఒక భూత వైద్యుడిని కలవడం జరిగింది. సో ఆ భూత వైద్యుడిని కలవడం జరిగితే సో అందులో మొదటి సోపానంగా ఏం చెప్పిండంటే సో ఇందులో నిమగ్నం చేయుట అని ఉంది కదా. సో దీనికి నీకు ఒక నిమ్మకాయతోని చేతబడి చేశారు, అందుకే నీకు ఈ రోగం వచ్చిందని చెప్పాడు. నిమ్మకాయతోని చేతబడి అంటే అమెరికాడు నమ్మడు కదా. సో నిమ్మకాయతోని చేతబడి ఏందని చెప్పేసి మరి దానికి సంబంధించి ఒక అన్వేషణ చేయాలని చెప్పేసి ఈయన అనుకున్నాడు. నిమ్మకాయతోని ఎట్ట చేసిండు మనకు చేతబడి? సో ఉన్నరా మీలో ఎవరైనా చేసేటోళ్ళు? సో అట్లా కాబట్టి ఎట్లా చేసిరు ఏంది అని చెప్పేసి ఒక ఆలోచన పడ్డది ఆయనకు. దానికి సంబంధించి అన్వేషణ చేసిండు. మరి ఎట్లా చేసి ఉండొచ్చు అని చెప్పేసి ఆయనకు వివరించిండు. ఎవరు? ఈయన వివరించిండు, భూత వైద్యుడు వివరించిండు. సో చూడు నీకు ఇట్లా చేసిరు అని చెప్పేసి ఆయననేమో అన్వేషించడం మొదలు పెడితే ఈయన వివరించిండు, దాన్ని విశదీకరించిండు. మరి విశదీకరించి కూడా మరి చెప్పడం జరిగింది. లాస్ట్కి మరి భూత వైద్యుడు మరి ఇక లాస్ట్లో మరి ఏ విధంగా అయింది, ఇది మంచిగా చెడుకైందా ఏందని చెప్పేసి లాస్ట్లో మూల్యాంకనం చేస్తాడు. సో ఇట్లా 5 సోపానాలను ఒక స్టోరీ మాదిరిగా మీరు గుర్తుపెట్టుకోవాలా. 100% అనేక సార్లు ఎగ్జామ్లో రావడం జరిగింది. నిమగ్నం చేయుట ఫస్ట్, తర్వాత అన్వేషణ, వివరించడం, విశదీకరించడం, మూల్యాంకనం చేయడం. వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న, అస్సలు మర్చిపోకూడదు. నెక్స్ట్ ప్రధానమైనటువంటి అంశం సాంఘిక శాస్త్ర పేటిక, సోషల్ సైన్స్ కిట్ అంటున్నాం. సో దాంట్లో దాంట్లో మరి ఎలాంటి పరికరాలు ఉంటాయి అంటే ఎలాంటి వస్తువులు ఉంటాయి ఒకసారి ఖచ్చితంగా చూసుకుందాం, ఓకేనా? సో ఎందుకంటే ఎగ్జామినర్ ఖచ్చితంగా అడుగుతాడు సాంఘిక శాస్త్ర పేటికలో గల సో వస్తువులు ఏంటివి, లేనివి ఏంటివి అని చెప్పేసి అడుగుతాడు. సో మీరు కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నదనమాట. సో సాంఘిక బోధన అభ్యసన అర్థవంతంగా మరి ఉండడానికి ప్రతి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని దగ్గర సాంఘిక శాస్త్ర పేటిక అయితే ఉండాలి ఖచ్చితంగా. తరగతి గదిలో ప్రయోగశాలలో సహాయము మరి బోధన అభ్యసన సులభతరము అవుతుందన్నమాట, ఓకేనా? సో ఇందులో ఉన్నటువంటి తప్పకుండా ఉండాల్సినటువంటి వస్తువులు కొలమాపని ఉండాలి, తర్వాత మెజరింగ్ టేప్ ఉండాలి, తర్వాత దిక్సూచి ఉండాలి, సూచిక, సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి పటాలు, అట్లాసు, వర్షమాపిని, ఉష్ణమాపిని, గ్లోబు, నమూనాలు, మాతృకలు, తర్వాత తపాలా బిళ్ళలు, నాణాలు,
జాతీయ జెండాలు, జాతీయ పక్షులు, జంతువుల యొక్క జాతీయ నాయకులకు సంబంధించినటువంటి చిత్రాలు ఉండాలి. అలాగే ట్రేస్ పేపర్లు, పెన్సిళ్ళు, మరి తర్వాత రబ్బరు మొదలైనవి, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరి తయారు చేసిన అన్ని రకాల మ్యాపులు, జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ వీటికి సంబంధించి వస్తువులు అయితే ఖచ్చితంగా అందులో ఉండాలి. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకు అభ్యసన ఉపకరణాలు ప్రాముఖ్యంలో ఒకసారి కళ్ళతో చూసిన దానికి 100 సార్లు మరి వినిన దానికి కంటే ఎక్కువ విలువ ఎక్కువ అని చెప్పేసి వెస్లీ చెప్పాడు. ఒక విషయాన్ని గురించి మరి వింటే తొందరగా మర్చిపోతాం, మరి చూస్తే అవగాహన చేసుకోగలం, అనుభవిస్తే ఆ విషయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకోగలం అని చెప్పినటువంటి వ్యక్తి జోసెఫ్ జే వెబర్. సో చూడడం ద్వారా 40%, ఇక్కడ చూడండి, చూడడం ద్వారా 40%, వినడం ద్వారా 25%, స్పర్శ ద్వారా మరి 17%, ఇతర జ్ఞానేంద్రియాలు 15%, రుచి వాసన అభ్యసనం 3% అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో సాధారణంగా మనకు రుచి 1%, వాసన స్పర్శ 1.5, వాసన 3.8, 11% అనేది వినడం, 83% అనేది దృష్టి ద్వారా నేర్చుకుంటారనమాట. సో ఇందులో మనకు అడుగుతుండొచ్చు ఖచ్చితంగా, కాబట్టి అది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అలాగే బోధన అభ్యసన ఉపకరణాలు, దాని యొక్క సంబంధించి వర్గీకరణ. సో ఇందులో మీకు ఇచ్చినటువంటి ప్రశ్నలో దృశ్య ఉపకరణాలకు సంబంధించి ఏంటివి అంటాడు, శ్రవణ ఉపకరణాలు ఏంటివి అంటాడు, దృశ్య శ్రవణ ఉపకరణాలు రెండు కలిపి ఏంటివి అంటాడు, కన్ఫ్యూజ్ అవుతారు. దృశ్య ఉపకరణాలు అంటే చార్టులు, బొమ్మలు, ప్రదర్శన బల్లలు, చిత్రాలు, త్రిమితీయ పరికరాలు. శ్రవణ ఉపకరణాలు అంటే కనుక చూడండి, టేప్ రికార్డు, గ్రామ్ఫోను, రేడియో వస్తాయి. అలాగే దృశ్య శ్రవణ ఉపకరణాలు నాటకాలు, వీడియోలు, టెలివిజన్, చలనచిత్రాలు, కంప్యూటర్ మొదలగునవి. సో బోధన అభ్యసన ఉపకరణాల యొక్క వర్గీకరణ సో గుర్తుపెట్టుకోండి, 100% మనకు బిట్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నదన్నమాట. అలాగే చూసినట్లయితే ప్రక్షేపక సాధనాలు, అప్రక్షేపక సాధనాలు అంటాడు. ప్రక్షేపక అంటే ఏం లేదు, వెరీ సింపుల్. ఇక్కడ ప్రాజెక్టు ద్వారా ప్రదర్శించబడినవి అంటే ఫిల్మ్ స్క్రిప్టులు, స్థిర చిత్రాలు, స్లైడ్లు, ఇట్లాంటివన్నీ కూడా, టెలివిజన్, రేడియో, సినిమా, ఇవన్నీ కూడా సో ప్రక్షేపక సాధనాలు. సో అప్రక్షేపక సాధనాలు అంటే కనుక ఇక్కడ చూడండి, ప్రాజెక్టు సహాయం లేకుండా చూడగలిగినవి, ప్రదర్శించదగినవి. సో వీటిని దృశ్య సాధనాలు అంటాం. సో ఇవి మళ్ళీ 3 రకాలు అంటుండు. సో ఏమేమి ఉన్నాయి ఇందులో, ద్విపార్శ గ్రాఫిక్ ఉపకరణాలు అంటే 2 కొలతలు గలవి అంటే పొడవు, వెడల్పు, గీయడం వలన తయారు అగునవి అంటే పటములు, పోస్టర్లు, మరి కార్టులు, తర్వాత ఫోటోగ్రాఫ్లు, తర్వాత చిత్రాలు మొదలగునవి. త్రిపార్శ బోధనాలు అంటే అనగా 3 కొలతలు గలవి అంటే పొడవు, వెడల్పు, లోతు లేదా మందం అనేటటువంటివి అంటే వస్తువులు, స్పెసిమెన్స్, నమూనాలు, తర్వాత మాదిరిలు, డయోరమాలు, తోలుబొమ్మలు, మరి అధ్యయన కిట్లు మొదలగునవి ఉంటాయన్నమాట. సో దీంట్లో సో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇలా శ్రవణ సాధనాలు, తర్వాత మనకు ప్రక్షేపక, అప్రక్షేపక, తర్వాత శ్రవణ, దృశ్య, తర్వాత శ్రవణ, ఇట్లాంటివి ఖచ్చితంగా దేనికి సంబంధించినవి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, ఈజీగా మనకు బిట్ రావడానికి అవకాశం ఉంది. అభ్యసన అనుభవాలకు సంబంధించి కోబన్ చెప్పినటువంటి అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇందులో చూడడం ద్వారా మనం 83% గుర్తుపెట్టుకుంటాం. సో వినడం ద్వారా 11% మనము ఖచ్చితంగా మరి ఎక్కువ కాలము గుర్తుపెట్టుకుంటాం. వాసన ద్వారా 3.5%, స్పర్శ ద్వారా 1.5%, రుచి ద్వారా 1% అభ్యసనం జరుగుతుంది అన్నాడు. అభ్యసన అనుభవాలు అన్నమాట. సో ఏ విధంగా చేస్తే నీకు అభ్యసన అనుభవం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ వివరించడం జరిగింది. ఇది అభ్యసన అనుభవాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకో, రైట్. ఇక వివరణ చార్టులకు సంబంధించి వంశ లేదా శాకీయ చార్టులు అంటే చూడండి. సో ఇప్పుడు ఇక్కడ గుప్త వంశానికి సంబంధించి సో శ్రీగుప్తుడు సో మూల పురుషుడు, సో అక్కడి నుంచి వంశం ఏ విధంగా ఎవరెవరు వచ్చారు, నెక్స్ట్ ఎవరు వచ్చారు ఏంటనేది ఇలా వంశ వృక్ష చాటు అని చెప్పేసి అంటాం అనమాట దీన్ని, ఓకేనా. ప్రవాహపు చాటు అవి కూడా ఉంటాయి. తర్వాత మనకు గ్రాఫ్లకు సంబంధించి చూడండి, సో గ్రాఫ్లకు సంబంధించి స్తూపాకార రేఖపటాలు అంటాం. సో ఇవన్నీ కూడా స్తూపాకార రేఖపటాలు.
అలాగే చూసినట్లయితే మనకు వృత్త గ్రాఫ్ లేదా గ్రాఫ్ అని చెప్పేసి అంటాము. సో ఇది ఈ విధంగా చూపిస్తాం కదా, సో దానిని మనం వృత్త గ్రాఫ్ అని చెప్పేసి అంటాం. తర్వాత చూసినట్లయితే లైన్ గ్రాఫ్స్ అంటే రేఖా గ్రాఫ్స్ అంటాం అనమాట. సో ఈ విధంగా ఉంటాయి కదా, సో వీటిని రేఖా గ్రాఫ్స్ అని చెప్పేసి అంటాం అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే చూసినట్లయితే డయోరమా అంటే ఏంటి అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. యథార్థమైనదిగా కనిపించేటటువంటి చిత్ర దృశ్య నేపథ్యంలో సూక్ష్మీకరించినటువంటి వస్తువులతో తయారు చేసినటువంటి త్రిమితీయ సాధనం అన్నమాట. సో చరిత్ర పాఠ్యాంశ సాధనలో ఉపయోగపడును. సో గ్రామ నమూనాలో గ్రామ జీవితం అనేది చూపవచ్చు. తర్వాత ఉదాహరణలు ఇవన్నీ కూడా పోలింగ్ బూత్ దృశ్యము, అలాగే విమానాశ్రయం. సో ఇవన్నీ కూడా మనకు డయోరమా కిందికి ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకేనా, రైట్. మాపనంకి సంబంధించి ఖచ్చితంగా బిట్ వస్తుంది. మాపనం మూల్యాంకనం ఎలా చేయాలి, ఇక్కడ ఖచ్చితంగా ఎగ్జామినర్ మనకు 100% బిట్స్ ఇస్తాడు. సో మనకు ఇందులో ముఖ్యమైనటువంటి అంశాలు ఏమున్నాయంటే చూడండి, మూల్యాంకనం ఎలా చేయాలి అంటే పిల్లలకు బయట లోపల వివిధ అంశాలలో పరిశీలిస్తూ క్రమానుసారంగా నిర్ణీత మూల్యాంకనం కూడా అవసరం అన్నమాట. ఇవి వారాంత పక్ష మాస టర్మినల్ రూపాలలో కూడా నిర్వర్తించడం అవసరము. సో నిరంతర మూల్యాంకనంలో భాగంగా పాఠశాలలో నిర్వహించేటటువంటి మూల్యాంకనాన్ని విధానాలు విద్యార్థులకు సంపూర్ణంగా పరిశీలించి నమోదు చేసేవిగా మరి తయారు చేయాలన్నమాట. సో ఇందులో మనకు నిర్మాణాత్మక మూల్యాంకనం, ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటాము, అలాగే సంగ్రహణాత్మక మూల్యాంకనం, సమ్మేటివ్ అసెస్మెంట్ అంటాము. సో ఈ రెండు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండింటి గురించి ఖచ్చితంగా మనకు బిట్స్ రావడం జరుగుతుందన్నమాట. సో ఇందులో నిర్మాణాత్మక మూల్యాంకనం లక్షణాలు చూసినట్లయితే విద్యార్థులు ఎలా నేర్చుకుంటున్నారు, సో ఏమి నేర్చుకుంటున్నారు, చూడండి ఎలా నేర్చుకుంటున్నారు, ఏమి నేర్చుకుంటున్నారు, ఎక్కడ వెనకబడుతున్నారు, దీన్ని ఎలా సరిదిద్దాలి అనేటటువంటి అంశాలు వెంటనే అంచనా వేస్తూ అవసరమైనటువంటి చర్యలు చేపట్టి ప్రగతి సాధించడానికి తోడ్పడితే దాన్ని నిర్మాణాత్మక మూల్యాంకనం అంటాము. అర్థమైందా? రైట్. నిర్మాణాత్మక మూల్యాంకనంలో వినియోగించేటటువంటి సాధనాలు ఏంటివన్నా ఒకసారి చూద్దాము. సో ఇందులో ఇచ్చిన అంశాన్ని చదివి వ్యాఖ్యానించడం, సమకాలీన సామాజిక అంశాలపై స్పందించడం, దీనికి 5 మార్కులు ఉంటాయి. విద్యార్థుల రాత అంశాలు దీనికి సంబంధించి 5 మార్కులు ఉంటాయి. ప్రాజెక్టు పనికి 5 మార్కులు ఉంటాయి. లఘు పరీక్ష స్క్రిప్ట్కి 5 మార్కులు ఉంటాయి. మొత్తం టోటల్గా మనకు 20 మార్కులకు నిర్మాణాత్మక మూల్యాంకనంలో వినియోగించేటటువంటి సాధనాలకు ఉన్నటువంటి మరి మార్కులు అని చెప్పేసి చెప్పవచ్చు. చూసినట్లయితే నిరంతర సమగ్ర మూల్యాంకనం ఏంటి? నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే చూడండి, పాఠ్య బోధనకు ముందు బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు, జరిగిన తర్వాత తరగతి గదిలో, ప్రయోగశాలలో, మరి గ్రంథాలయంలో, ఆట స్థలంలో విద్యార్థి యొక్క శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలను పరిశీలించి నమోదు చేయడమే సిసిఈ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఏంటి సరే మరి ఇది అంటే కనుక సి అంటే చూడండి కంటిన్యూయస్ అంటే నిరంతరం జరుగుతూ ఉంటుంది. సి అంటే కనుక మరి కాంప్రహెన్సివ్ అనమాట, సమగ్రంగా మరి చేస్తారు దీన్ని. ఈ అంటే కనుక ఎవల్యూషన్ మూల్యాంకనం చేయడం అనమాట. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీకు బిట్స్ అవుతాయండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. సో జాగ్రత్తగా గమనించండి. ఫార్మేటివ్ మదింపులో 4 అంశాలు ఉంటాయి. సో ఇందులో చూసుకున్నట్లయితే మనకు పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, పిల్లలు రాసినటువంటి అంశాలు, ప్రాజెక్టు పనులు, సో లఘు పరీక్ష. సో ఇవన్నీ చూసాం మనము. నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ ఫార్మేటివ్ మూల్యాంకనంలో ఇక్కడ చూసినట్లయితే మనకు కింది సాధనాలను మరి ఉపయోగించాలంటున్నారు. వాటి కేటాయించిన మార్కుల వివరాలను కూడా ఇక్కడ ఉన్నాయి గమనించండి అంటున్నాడు. పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలకు 10 మార్కులు, పిల్లలు రాసిన అంశాలకు 10 మార్కులు, ప్రాజెక్టు పనులకు ఒక 10 మార్క్స్, సో లఘు పరీక్షకు 20 మార్కులు ఇలా ఇవ్వడం జరిగిందని చెప్పేసి అంటున్నాడు. అలాగే నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక మూల్యాంకనంలో పిల్లలు సాధించిన ప్రగతిని 5 పాయింట్ల స్కేల్లో మాపనం చేయాలి. ఇక్కడ చూసినట్లయితే మనకు గ్రేడ్స్ చూడండి ఒకసారి. సో 0 నుంచి 40 మార్క్స్ వస్తే సి గ్రేడు, 41 నుంచి 50 బి, తర్వాత 51 to 70 బి ప్లస్, 71 నుంచి 90 ఏ గ్రేడు, 91 నుంచి 100 వస్తే కనుక ఏ ప్లస్ అనమాట. సో ఈ విధంగా మరి మనం గ్రేడింగ్లు అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సంగ్రహణాత్మక మూల్యాంకనం సమ్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించి సో దీంట్లో చూడండి వివిధ విషయాలలో అంటే సబ్జెక్టులలో పిల్లల విద్యా ప్రమాణాల ఆధారంగా మరి నిర్దిష్ట సమయంలో ప్రగతిని అంచనా వేయడాన్ని మరి నిర్వహించేటటువంటి మూల్యాంకనమే సంగ్రహణాత్మక మూల్యాంకనం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశం చూసినట్లయితే సాంఘిక శాస్త్రం సంగ్రహణాత్మక మదింపు. సో సామర్థ్యాల వారీగా భారత్వ
పట్టిక ఏ విధంగా ఉంది, బ్లూ ప్రింట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే విషయ అవగాహన మరి అలాగే చూసినట్లే అంటే ఈ విద్యా ప్రమాణాలకి వ్యాసరూప ప్రశ్నలు, స్వల్ప సమాధానాలు కానీ అతి స్వల్ప సమాధానాలు, లక్ష్యాత్మక ప్రశ్నలు ఎన్ని, సో మొత్తం ప్రశ్నలు మొత్తం ఎన్ని ఇస్తారు, మొత్తం శాతం ఎంత అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ప్రధానంగా ఇంకా వివరాలు చూసుకుంటే కనుక ఈ యొక్క నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని 4 సార్లు నిర్వహించాలి. ఒకటి జూలై, ఆగస్టు, మరి నవంబర్, జనవరి 6, ఫిబ్రవరి అనమాట. 4 సార్లు నిర్వహించిన పిమ్మట మరి సంవత్సరం చివరిలో వాటి సరాసరి మార్కులకు 20 మార్కులకు లెక్కగట్టి బోర్డుకు అందజేయాలన్నమాట. అయితే మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే సూక్ష్మ బోధన యొక్క సోపానాలు వరుస క్రమంలో పెట్టమని అంటాడు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకో, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి పథక రచన, బోధన, పరిపుష్టి, పునఃపథక రచన, పునఃబోధన, పునఃపరిపృష్టి. సో ఈ యొక్క ఆర్డర్లో ఖచ్చితంగా సూక్ష్మ బోధన వలయం అనేది ఉంటుందన్నమాట. సో దీన్ని 100% మనకు ఎగ్జామినరు ఎగ్జామ్లో బిట్టిస్తాడు కాబట్టి జాగ్రత్తగా మరి 1కి 2 సార్లు చదువుకోండి.